చింకీ యొక్క మ్యాజిక్ ఫింగర్స్. గట్టు ఇంకా చింకీ స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. చింకీ తన డ్రాయింగ్ బుక్ తీసుకుని డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది. గట్టు టీవీలో అతని ఫేవరెట్ సాంగ్ పెడతాడు. టీవీ చూస్తూ ఉంటాడు. టీవీ చూస్తూ చూస్తూ హఠాత్తుగా గట్టు చింకీని చూస్తాడు. తను పూర్తి కాన్సంట్రేషన్తో డ్రాయింగ్ బుక్ ని చూస్తూ ఉంటుంది. ఇంకా తన వేళ్లతో పెన్సిల్ని తిప్పుతూ ఉంటుంది. అరే చింకీ, నువ్వు పెన్సిల్ని వేళ్లతో తిప్పడం ఎక్కడ నేర్చుకున్నావు? తెలీదు. నేను పెన్సిల్ పెన్ వేళ్ల మధ్యలో పెట్టి తిప్పుతూ ఉంటాను. ఎవరి దగ్గర నేర్చుకోలేదు. అదంతటా అదే వచ్చింది. వా, నేచురల్ టాలెంట్. అప్పుడే రూంలోకి మమ్మీ వస్తుంది. తన చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. దానిని గట్టుకి ఇస్తూ ఇలా అంటుంది, గట్టు, నీ ఫ్రెండ్ రాజు ఫోన్ చేశాడు. గట్టు మొబైల్ ఫోన్లో రాజుతో మాట్లాడతాడు. క్రికెట్ మ్యాచ్ భలే ఉంటుంది. నేను 10 నిమిషాల్లో పార్క్లో ఉంటాను. గట్టు కబోర్డ్లో నుండి విరాట్ కోహ్లీ టీషర్ట్ తీసుకుంటాడు. ఇంకా దాన్ని వేసుకుని క్రికెట్కి తయారవుతాడు. అప్పుడు చింకీ ఇలా అంటుంది, నేను కూడా వస్తాను క్రికెట్ ఆడటానికి. నాకు కూడా క్రికెట్ ఆడాలనిపిస్తుంది. అరే వా, త్వరగా స్పోర్ట్స్ షూ వేసుకుని తయారవ్వు. తర్వాత గట్టు ఇంకా చింకీ క్రికెట్ ఆడడానికి పార్కు లోపలికి వస్తారు. గట్టు ఫ్రెండ్స్ బంటి, రాజు ఇంకా చాలా మంది అబ్బాయిలు బ్యాట్, బాల్ పట్టుకుని ముందే సిద్ధంగా నిలబడి ఉంటారు. గట్టు ఇంకా బంటి కెప్టెన్ అవుతారు. వాళ్ళ టీంలో మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. నా టీంలో రాజు, నేను హరిని తీసుకుంటాను. రోహన్, గౌరవ్. గట్టు నోటీస్ చేస్తాడు. చింకీ చాలా ఎగ్జైటెడ్ గా అతని వైపు చూస్తూ ఉంటుంది. చింకీ, అరే చింకీ కూడా ఆడుతుందా? తన అమ్మాయి కదా. అయితే ఏమైంది? నేను కూడా ఆడాలనుకుంటున్నాను. నువ్వు మాతో క్రికెట్ ఎలా ఆడతావు? ఇంటికి వెళ్ళి అమ్మతో పాటు కూర్చొని లూడో ఆడుకో. నువ్వు ఇంటికి వెళ్ళు. అది విన్నాక ఒక పక్క చింకీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అలానే గట్టుకి చాలా కోపం వస్తుంది. నువ్వు అనవసరంగా మాట్లాడుకు బంటి. క్రికెట్ అందరూ ఆడతారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. చింకీ ఆడుతుంది, ఇంకా నా టీంలో ఉంటుంది. నువ్వు ఇవాళ మ్యాచ్లో ఓడిపోవాలనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు చింకీని టీంలో పెట్టుకొని గెలవలేవు. చూద్దాం, నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. గట్టు బంటి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. టాస్ లో బంటి గెలుస్తాడు. ఇంకా అతను బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. మ్యాచ్ 6 ఓవర్స్ కి ఫిక్స్ అవుతుంది. గట్టు టీంలో నుండి గట్టు ఇంకా రాజు ఓపెన్ చేయడానికి వస్తారు. మొదటి ఓవర్ బంటి ఆడడానికి వస్తాడు. ఇంకా అతని ఫస్ట్ బాల్ చాలా వేగంగా పరిగెడుతూ వచ్చి వేస్తాడు. కానీ గట్టు ఫస్ట్ బాలే గట్టిగా కొట్టి నేరుగా 4 వేస్తాడు. వావ్ గట్టు, ఈ షాట్ అయితే విరాట్ కోహ్లీ లాగా కొట్టావు. చింకీ ఇంకా గట్టు టీంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా చప్పట్లు కొడుతుంటారు. అక్కడ బంటికి చాలా కోపం వస్తుంది. మొదటి ఓవర్లోనే గట్టు హ్యాట్రిక్ కొడతాడు. ఇంకా టీమ్ స్కోర్ 14 అవుతుంది. మరుసటి ఓవర్లో గట్టు పార్ట్నర్ రాజు ఎల్బీడబ్ల్యూ అవుట్ అయిపోతాడు. కానీ గట్టు మాత్రం అతని అటాకింగ్ బ్యాటింగ్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఓవర్లో లాస్ట్ బౌలింగ్ గట్టిగా కొడతాడు. గట్టు బ్యాటింగ్ పార్ట్నర్స్ ఒక్కొక్కరుగా అవుట్ అవుతూ ఉంటారు. కానీ గట్టు మాత్రం టీమ్ స్కోర్ 5 ఓవర్స్లో 36 రన్ చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ ఓవర్ వేయడానికి బంటియే మళ్లీ స్వయంగా వస్తాడు. మొదటి ఓవర్ గురించి బంటి చాలా కోపంగా ఉంటాడు. ఇంకా అతను వేగంగా బౌన్సర్ బాల్ని గట్టుకి వేస్తాడు. ఓవర్లోని లాస్ట్ బాల్ వేగంగా గట్టు చెస్ట్కి తాకుతుంది. ఇంకా అతనికి చాలా నొప్పిగా ఉంటుంది. గట్టు టీంలో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. గట్టు ఇంకా బ్యాటింగ్ చెయ్యలేకపోతాడు. అతని బదులు బబ్లు బ్యాటింగ్ ఆడడానికి వస్తాడు. బంటి మాత్రం అతను వేగంగా బౌలింగ్ వేస్తూనే ఉంటాడు. ఇంకా నెక్స్ట్ బాల్కే బబ్లు వికెట్ ఎగిరిపోతుంది. ఇంకా ఓవర్లో లాస్ట్ 2 బాల్స్ ఆడడానికి చింకీ రావాల్సి వస్తుంది. అది చూసి బంటి మొహం పైన ఒక సైతాన్ నవ్వు వస్తుంది. అది చూసి అతను అతని టీం మెంబర్స్తో ఇలా అంటాడు, ఇప్పుడు ఈ అమ్మాయి నాతో ఆడటానికి ముందుకొచ్చింది. నేను ముందే చెప్పాను ఈ గేమ్ అమ్మాయిల కోసం కాదు అని. ఇప్పుడు చూడండి తనను నేను ఏం చేస్తానో. బంతి కావాలని చింకీకి దెబ్బ తాకేలా చెయ్యాలి అని ఫాస్ట్గా బౌన్సర్ బాల్ వేస్తాడు. ఇంకా చింకీ చాలా కష్టంగా తనని తాను కాపాడుకుంటుంది. బాల్ సరిగ్గా తన తలపై నుంచి వెళ్లి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఇన్నింగ్స్లో అది లాస్ట్ బాల్. బంతి రన్అప్ చేసి వేగంగా బాల్ని చింకీ కాళ్ల వైపు వేస్తాడు. చింకీ తనని తాను కాపాడుకోవడానికి బ్యాట్ని ముందుకు పెడుతుంది. బాల్ బ్యాట్కి తాకి వికెట్ కీపర్ని దాటుకుని బౌండరీ బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా 4 రన్స్ అవుతుంది. గట్టు ఇంకా అతని టీం మెంబర్స్ చప్పట్లు కొడుతూ ఉంటారు. బంటికి చాలా కోపం వస్తుంది.
గట్టు టీం వాళ్ళు 6 ఓవర్స్లో 43 రన్స్ చేస్తారు. ఇంకా బంటి టీం ముందు 44 రన్ టార్గెట్ వస్తుంది. గట్టుకి చెస్ట్ దగ్గర ఇంకా నొప్పిగా ఉంటుంది. కానీ అతను ధైర్యం తెచ్చుకుని ఒక కెప్టెన్ అయిన కారణంగా అతని టీంకి ధైర్యం చెప్తూ ఫీల్డింగ్ సెట్ చేస్తూ ఉంటాడు. రాజు, నువ్వు వికెట్ కీపింగ్ చేయి. బబ్లు, నువ్వు కవరింగ్ చేయి. మాంటీ, రోహన్ మీరిద్దరూ బౌండరీ చూసుకోవాలి. మరి నువ్వు స్లిప్ దగ్గర నిలబడు. బంటి టీం ఓపెనర్స్ చాలా బాగా మొదలు పెడతారు. విక్కీ మొదటి బౌలింగ్లోనే వాళ్ళు 2 సిక్స్లు కొడతారు. ఇంకా సెకండ్ ఓవర్ ఎండ్ అయ్యే లోపలే వాళ్ళవి 24 రన్స్ అవుతాయి. ఏ వికెట్ పడకుండా దెబ్బ తాకిన కారణంగా గట్టు బౌలింగ్ చేయలేకపోతాడు. కానీ టీం కష్టమైన సిచ్యువేషన్ చూసి 3rd ఓవర్ బౌలింగ్ చేయడానికి వెళ్తాడు. అతను రన్అప్ కి వెళ్లడం చూసి చింకీ అతనికి ధైర్యం కమాన్ గట్టు కమాన్. గట్టు బాల్ వేగంగా లేదు, కానీ అతను వేసే స్వింగ్ మాత్రం చాలా తెలివైంది. ఇంకా బ్యాట్స్మెన్ బౌల్డ్ అయిపోతాడు. ఇంకా ఓవర్ ఆఖరిలో గట్టు ఒక అవుట్ స్వింగ్ బాల్ వేస్తాడు. దాన్ని బ్యాట్స్మెన్ స్విప్ చేస్తాడు. వెనక వికెట్ కీపర్ క్యాచ్ చేస్తాడు. ఇప్పుడు ఫ్రంట్ లో బ్యాటింగ్ చేయడానికి అపోజిషన్ టీం కెప్టెన్ బంటి వస్తాడు. మ్యాచ్ ముందు జరిగిన గొడవ వల్ల అతను గట్టు ఇంకా చింకీలపైన కోపంగా ఉంటాడు. నెక్స్ట్ ఓవర్లో 2 బౌండరీస్ వేస్తాడు. టీమ్ స్కోర్ 4 ఓవర్స్లో 37 రన్స్ అవుతుంది. బంటి స్లిప్ లో నిలబడి చింకీ వైపు చూస్తూ ఇలా అంటాడు, నేను గెలిచి నిన్ను గట్టుని అవమానిస్తే నాకు చాలా మజా ఉంటుంది. 12 బాళ్ళల్లో మేము కేవలం 7 రన్సే కొట్టాలి కదా. గట్టు టీంలో అందరూ ప్లేయర్స్ అవుట్ ఆఫ్ బాల్ అయిపోతారు. ఇంకా ఇప్పటి వరకు అన్ని బాల్స్ అవుట్ గట్టు మాత్రమే చేస్తాడు. అందుకే 5th ఓవర్ వేయడానికి గట్టు స్వయంగా వస్తాడు. గట్టు నాన్ సైడ్ ఎండ్ పైన ఉంటాడు. గట్టు ఎంత తెలివిగా ఫీల్డింగ్ సెట్ చేస్తాడు అంటే దానివల్ల వేరే బ్యాట్స్మెన్ కి సింగిల్ చేసే అవకాశమే ఉండదు. డాట్ బాల్ పైన డాట్ బాల్ చూసి బంటి ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇంకా అతను అతని బ్యాట్స్మెన్ పైనే అరుస్తూ ఉంటాడు. ఓవర్లో లాస్ట్ బాల్ గురించి కంగారు పడి బ్యాట్స్మెన్ తెలియకుండా బ్యాటింగ్ చేస్తాడు. ఇంకా బాల్ నేరుగా స్లిప్స్ బయటకు వెళ్తుంది. అక్కడ చింకీ జంప్ చేసి ఒక మంచి క్యాచ్ పడుతుంది. అతని టీం వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ చింకీ క్యాచ్ని సెలబ్రేట్ చేసుకుంటారు. గట్టు మేడిన్ ఓవర్ చేసి సిచ్యువేషన్ని కాస్త బెటర్గా చేస్తాడు. ఇప్పుడు బంటి ఫామ్లో ఉండి లాస్ట్ ఓవర్లో 7 రన్స్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు గట్టు లాస్ట్ ఓవర్ చేయడానికి చింకీకి బాలిస్తాడు. అందరూ సర్ప్రైజ్ అవుతారు, ఎందుకంటే ఇప్పటి వరకు ఎవ్వరూ చింకీ బౌలింగ్ చేయడం చూడలేదు. చింకీ కూడా ష్యూర్గా లేదు. నీపై నువ్వు నమ్మకం ఉంచుకో చింకీ. బంటి పొగరనచడానికి ఇదే సరైన సందర్భం. మ్యాచ్ నీ బౌలింగ్తో గెలిచేయాలి మనం. నీలో నీ ఒక షార్ప్ మైండ్ ఉంది. నాకు నీపైన పూర్తిగా నమ్మకం ఉంది. గట్టు చింకీ దగ్గరికి వెళ్లి మెల్లిగా ఇలా అంటాడు, గుర్తు తెచ్చుకో, ఇవాళ నువ్వు ఇంట్లో ఉదయం డ్రాయింగ్ పెన్సిల్ని ఎలా వేళ్ల మధ్యలో తిప్పావో గుర్తుంది కదా. నీ మ్యాజిక్ ఫింగర్స్లో స్పిన్ చేసే న్యాచురల్ టాలెంట్ ఉంది నీకు. కేవలం బ్యాట్స్మెన్ పైనే ఫోకస్ చెయ్యి. నీ వేళ్లతోని బాల్ని స్పిన్ చెయ్యి. చింకీ బాల్ తీసుకుని రన్అప్ చేస్తుంది. చింకీ చేతిలో బాల్ని చూసి బంటి నవ్వుతుంటాడు. ఈ అమ్మాయి 2 బాల్స్లోనే నేను 4 మరియు 6 కొట్టి టార్గెట్ని పూర్తి చేస్తాను. ఇవాళ తర్వాత గట్టు ఎప్పుడు నాతో ఏ వస్తువు గురించి ఆర్గ్యుమెంట్ చేయకూడదు. కానీ అతను చింకీని అండర్ ఎస్టిమేట్ చేశాడు. చింకీ ఫస్ట్ బాల్ లెగ్ స్పిన్ అయ్యి బయటకు వెళ్లిపోతుంది. ఇంకా బంటి వేగంగా బ్యాట్ని గాలిలోకి ఎత్తడం వేస్ట్ అయిపోతుంది. డాట్ బాల్ బంటి లెగ్ స్పిన్ ని నోటీస్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ బాల్ కట్ షాట్ కోసం బ్యాక్ ఫుట్ కి వెళ్తాడు. కానీ చింకీ ఆ బాల్ ఆఫ్ స్పిన్ వేస్తుంది. బంటి మళ్లీ బీట్ అవుతాడు. ఇప్పుడు గట్టు ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ అందరూ చింకీని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసి బంటి ఫ్రస్ట్రేషన్ కి అవధులే ఉండవు. 4 బాల్స్లో గెలవడం కోసం 7 రన్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈసారి బంటి కాస్త ముందుకి వస్తాడు పెద్ద షాట్ కొట్టడానికి. ఇంకా స్పిన్ అయ్యి బాల్ నేరుగా మిడిల్ వికెట్ కి టచ్ అవుతుంది. ఇంకా బంటి బౌల్డ్ అయిపోతాడు. గట్టు ఇంకా మిగతా టీమ్మేట్స్ అందరూ పరిగెడుతూ చింకీ దగ్గరికి వస్తారు. ఇంకా పిచ్ పైన సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. బంటి తల దించుకుని నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను కలలో కూడా అనుకోలేదు చింకీ అలా బాల్ వేస్తుందని. బంటి వికెట్ పోయిన తర్వాత అతని టీం నమ్మకం కోల్పోతుంది. 3 బాల్స్లో 7 వికెట్స్ అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. చింకీ వేసే బాల్స్ ఎవ్వరికీ అర్థం కావు. చింకీ ఫింగర్స్ లో మ్యాజిక్ ఉన్నట్టే అనిపిస్తుంది. తను నెక్స్ట్ బాల్లో బ్యాట్స్మెన్ ని LBW అవుట్ చేస్తుంది.
ఇంకా నెక్స్ట్ బాల్లో బ్యాట్స్మెన్ ని క్యాచ్ ఆఫ్ చేసి హ్యాట్రిక్ తీసుకుంటుంది. బంటి టీంలో అందరూ అవుట్ అవుతారు. ఇంకా మ్యాచ్ గట్టు టీం గెలుస్తుంది. నేను చెప్పాను కదా నీ ఫింగర్స్లోని మ్యాజిక్ ఉందని. భలే బౌలింగ్ చేసావు నువ్వు. చింకీ, ఇవాళ నుంచి నువ్వు కూడా మా టీంలో అందరికన్నా మెయిన్ బౌలర్వి. మ్యాచ్ ఓడిపోవడం ఇంకా చింకీ బౌలింగ్ చూసి బంతి పొగరంతా అణిగిపోతుంది. అతను కూడా గట్టు ఇంకా చింకీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. నేను తప్పు చేశాను చింకీ. ఇవాళ నుంచి ఏ అమ్మాయిని కూడా అబ్బాయి కంటే తక్కువని అనుకోను. నన్ను క్షమించు. గట్టు ఇంకా చింకీ అతన్ని క్షమిస్తారు. ఇంకా ప్రతి ఒక్కరూ చింకీ పర్ఫార్మెన్స్ ని పొగుడుతూ ఉంటారు. ఇంకా కలిసి అంటారు అందరూ, హిప్ 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 హుర్రే, హిప్ 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 హుర్రే. చింకీ యొక్క కొత్త టాలెంట్. గట్టు ఇంకా చింకీ లివింగ్ రూమ్ లో చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. బంటి, గుడ్డి ఇంకా హరి కూడా గట్టు, చింకీ వాళ్ళ ఇంటికొస్తారు. అరే గట్టు, నాకు ఈ మ్యాథ్స్ మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ అస్సలు అర్థం కావడం లేదు. సరిగ్గా చెప్పావు హరి, ఇవి నాకు అర్థం కావడం లేదు. టెస్ట్ కూడా రేపే ఉంది. నాకు కూడా ఆన్సర్స్ తప్పుగా వస్తున్నాయి. ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు. ఇలా అయితే మనకు మార్కులు బాగా రావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు కూర్చోండి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి మనకి తినడానికి ఏదైనా తీసుకుని వస్తాను. తిన్న తర్వాత ఏమైనా మన బ్రెయిన్ పనిచేస్తుందేమో. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత గుడ్డి చింకీని చూస్తుంది. చింకీ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో మునిగిపోయి ఉంటుంది. తను ఎవ్వరి మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. చింకీ, నువ్వెక్కడ మునిగిపోయావు? నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా గుడ్డి. ఎందుకు, ఏమైంది? చింకీ, నీకు ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటంలో ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదు గట్టు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే నాకు చాలా మజా వస్తుంది. అందుకే నేను ఇంత ధ్యాసతో చేస్తున్నా. మజా వస్తుందా? అలా ఎలా వస్తుంది నీకు? నువ్వు చెప్పు, అసలు ఈ క్వశ్చన్స్ని నువ్వైతే ఎలా సాల్వ్ చేయగలవో? చింకీ, నువ్వు నాకు ఇది చెప్పు, ఈ అడిషన్ క్వశ్చన్ ఎలా చేస్తావు? నాకు కూడా మల్టిప్లై చేసే క్వశ్చన్స్ నాకు తప్పుగా వస్తున్నాయి. ఎప్పుడు నాకు తప్పుగానే వస్తున్నాయి. ఏంటి, మిమ్మల్ని చదివించాలని మీరు అనుకుంటున్నారా? చింకీ, నా దగ్గర ఇది ఒక మంచి ఐడియా కూడా ఉంది. మనం ఇప్పుడు అందరం కలిసి టీచర్ ఆట ఆడదాం. అందులోని చింకీ మనకి టీచర్, మనమందరం కూడా స్టూడెంట్స్. అలా చేస్తే మనకి చాలా మజా వస్తుంది. ఇంకా మన టెస్ట్కి కూడా మంచి ప్రిపరేషన్ అవుతుంది. వావ్, ఇది వింటుంటే నాకు చాలా మజా వస్తుంది గట్టు. నేను మీ అందరికీ అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు టెస్ట్ పెడతాను. ఇంకా మీ అందరి కాపీస్ చెక్ చేస్తాను. అలా అయితే మనం టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే? అందరి పిల్లలకి ఆ ఐడియా నచ్చుతుంది. చింకీ త్వరగా లోపలికి వెళ్లి ఒక చైర్ తీసుకుని వస్తుంది. దానిపైన ఒక వైట్ బోర్డు పెడుతుంది. చేతిలో స్టిక్ ఇంకా మార్కర్ తీసుకుని కళ్ళజోడు పెట్టుకుని చింకీ టీచర్లా తయారవుతుంది. అరే వా చింకీ, నువ్వు నిజంగా టీచర్లాగా ఉన్నావు. థ్యాంక్ యూ గుడ్డి. అది సరే, కానీ ఇప్పుడు నేను చింకీని కాను. మరి నువ్వు ఎవరు చింకీ? నువ్వు చింకీవి కాకపోతే? అరే, నేను ఇప్పుడు మీకు టీచర్ని కదా హరి, అందుకే నన్ను మ్యామ్ అని పిలవండి. ఓకే మ్యామ్. అయితే పిల్లలు, అన్నిటికన్నా ముందు మనం అడిషన్ నేర్చుకుందాము. ఇది చాలా ఈజీ. చింకీ మార్కర్తో బోర్డు మీద క్వశ్చన్ రాస్తుంది. ఇంకా అందరికీ అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అరే వా చింకీ, అదే మేడం, నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది. ఎలా చెయ్యాలో కూడా. ఇప్పుడు నేను అన్ని అడిషన్స్ ఈజీగా చేయగలను. వావ్ బంటి, ఇప్పుడు మనం మల్టిప్లికేషన్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, అవి ఇలా చేయాలి. మెల్లిమెల్లిగా చింకీ అందరికీ అన్ని క్వశ్చన్స్ అర్థమయ్యేలా చెప్తుంది. నాకిప్పుడు అన్నీ కూడా అర్థమయ్యాయి. నాకిప్పుడు అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా అనిపిస్తున్నాయి. నాకు కూడా. నాకు అనిపిస్తుంది రేపటి టెస్ట్లోని మనందరికీ హైయెస్ట్ మార్క్స్ వస్తాయేమో అని. ఆగండి పిల్లలు, ఇప్పుడు నేను మీ అందరికీ టెస్ట్ పెడతాను. ఒకవేళ ఇవాల్టి టెస్ట్లో మీ అందరికీ మంచి మార్కులు వస్తే రేపు కూడా మీకు టెస్ట్లో అందరికీ మంచి మార్కులు వస్తాయి. అందరికి ఓకే కదా? సరే మ్యామ్, మేమందరూ రెడీగా ఉన్నాం. తర్వాత చింకీ బోర్డు మీద కొన్ని క్వశ్చన్స్ రాస్తుంది. అందరూ వాటిని బుక్ లో సాల్వ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎవ్వరికి కన్ఫ్యూజన్ ఉండదు.
అందరూ అన్ని క్వశ్చన్స్ నిమిషాల్లో సాల్వ్ చేస్తారు. అయిపోయింది మ్యామ్. నాది కూడా. నాది కూడా అయిపోయింది. వావ్ పిల్లలు, వెరీ గుడ్. మీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తాను. చింకీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తుంది, ఇంకా ఆనందపడుతుంది. వెరీ గుడ్, మీరందరూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు మీరందరూ పాస్ అయిపోయారు. మనందరం కలిసి అమ్మ చేతి శాండ్విచెస్ తిందాం. ఇప్పుడు మీరందరూ రేపు టెస్ట్ కి రెడీ. అందరూ కిచెన్లోకి వెళ్లి చూస్తారు, కానీ అప్పటికే అమ్మ అన్ని శాండ్విచెస్ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతుంది. పిల్లలు, చదువుకోవడం అయిపోయిందా? ఇవాళ మీరు చాలా కష్టపడ్డారు, ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోండి. అమ్మా సరే. ఆంటీ, ఈ శాండ్విచెస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, నిజంగా. థ్యాంక్ యూ బాబు. అందరూ శాండ్విచెస్ తింటారు, ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్కి ముందు గుడ్డి చింకీ దగ్గరికి వెళ్తుంది. చింకీ, కాసేపట్లో ఎగ్జామ్ ఉంది, కానీ నాకు ఈ క్వశ్చన్ అస్సలు అర్థం కావడం లేదు. నేను నిన్న రాత్రి నుండి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాను, రావడం లేదు. ఏంటి? ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది గుడ్డి, కానీ ఇప్పుడు నేను నీకు త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చింకీ ఎగ్జామ్కి ముందు త్వరగా గుడ్డికి ఆ క్వశ్చన్ అర్థమయ్యేలా చెప్తుంది. అంతలో బెల్ మోగుతుంది. పిల్లలందరూ ఎగ్జామ్ రాయడానికి క్లాసులోకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ చింకీ, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలను. వెరీ గుడ్, పద లోపలికి వెళ్దాం, టెస్ట్కి టైం అయింది. టెస్ట్ అయిపోతుంది. సాయంత్రం గుడ్డితో పాటు హరి ఇంకా బంటి కూడా చింకీకి థ్యాంక్స్ చెప్పడానికి వస్తారు. చింకీ, అంటే మ్యామ్, మీరు మమ్మల్ని అందరినీ చదివించినందుకు మేమందరం టెస్ట్ బాగా రాశాం. అందుకే మేమందరం కలిసి మీకోసం మా థ్యాంక్ యూ కార్డు తయారు చేశాము. ఇదిగో తీసుకోండి. హా చింకీ, ఈ కార్డ్ వరల్డ్ బెస్ట్ టీచర్ కోసం. నువ్వు చాలా గ్రేట్. నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పిన క్వశ్చన్ టెస్ట్కి ముందు ఆ టెస్ట్లో వచ్చింది. ఈ కార్డ్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చింకీ, నీ కొత్త టాలెంట్ చాలా బాగుంది. ఇప్పటి నుంచి టెస్ట్కు ముందు నువ్వే మమ్మల్ని అందరినీ చదివించు, అప్పుడు మనందరం పాస్ అవ్వచ్చు. అందరికీ కూడా హైయెస్ట్ మార్క్సే వస్తాయి. హాహా, తప్పకుండా గట్టు. చింకీ కేక్ చేసింది. ఇవాళ గట్టు చింకీ స్కూల్కి సెలవుంది. వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చొని బోర్ అవుతున్నారు. అప్పుడే చింకీ టీవీ పెడుతుంది. ఎంత బోర్ కొడుతుంది గట్టు, పదా వెళ్ళి మనం టీవీ చూద్దాం. అవును చింకీ, పెట్టు, ఏదైనా మంచి చూద్దాం. ఏం చూద్దాం? ఏదైనా కార్టూన్ చూద్దామా? అరే లేదు చింకీ, నేను కార్టూన్ చూడను, మరింకేదైనా చూద్దాము. అరే వా గట్టు, టీవీలో కుక్కరీ షో వస్తుంది. అమ్మ ఇందులో చూసే మనకు మంచి మంచి డిషెస్ తయారు చేస్తుంది. అరే చింకీ, మనం ఇందులో ఈరోజు ఏం చేపిస్తారో చూద్దాము, సరేనా? నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఈ షో చూడటానికి. అమ్మ రోజు చూస్తుంది. కుక్కరీ షోలో కేక్ రెసిపీ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఆ రెసిపీ చూస్తూ ఉంటారు. చింకీ, వాళ్ళు కేక్ తయారు చేయటం చూసి నాకు కూడా కేక్ తినాలనిపిస్తుంది. మనం కూడా కేక్ తయారు చేద్దామా? ఏమంటావ్? హా గట్టు, నేను కూడా అదే అనుకుంటున్నాను. మనిద్దరం ఖాళీగానే కూర్చున్నాము, చాలా బోర్ కుడుతుంది. అయితే సరే పద, ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి చూద్దాం కిచెన్లో కేక్ తయారు చేసే సామాన్లు ఎక్కడున్నాయో ఏంటో అని. సర్లే గట్టు, నువ్వు వెళ్ళి సామాన్లు వెతుకుతూ ఉండు. అంతలోపు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి కేక్ కోసం పర్మిషన్ తీసుకుంటా. ఇద్దరూ వాళ్ళ పని చేస్తూ ఉంటారు. గట్టు చాలా బాధపడుతూ చింకీ దగ్గరికి వస్తాడు. చింకీ అమ్మతో మాట్లాడుతుంటుంది. సరే గట్టు, కేక్ తయారు చేయడానికి మనకు అమ్మ పర్మిషన్ ఇస్తుంది. అయ్యో చింకీ, మనం కేక్ ఎలా తయారు చేస్తాము? ఇంట్లో దానికి కావలసిన సామాన్లు ఏమీ లేవు కదా. హా పిల్లలు, గుర్తొచ్చింది. లాస్ట్ వీక్ కేక్ ప్రిపేర్ చేశా కదా, ఆ తర్వాత మళ్ళీ నేను ఇప్పటి వరకు షాపింగ్కి వెళ్ళనే లేదు. అందుకే కేక్కి కావాల్సిన సామాన్లు అవైలబుల్లో లేవు. అది విన్న తర్వాత గట్టు చింకీ చాలా బాధపడతారు. మనకు అసలే చాలా బోర్ కొడుతుంది. ఇంత కష్టంగా కేక్ తయారు చేయాలని ఐడియా వచ్చింది. మనం ఏం చేయాలి? అమ్మ పిల్లలు బాధపడుతూ ఉండడం చూసి ఇలా అంటుంది. అయ్యో గట్టు చింకీ, మీరిద్దరూ బాధపడకండి. నా దగ్గర ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఆ కేక్ కాకుండా స్పాంజీ కేక్ తయారు చేయండి. దానికి కావలసిన సామాన్లు ఇంట్లో రెడీగా ఉన్నాయి. అది విన్న తర్వాత గట్టు ఇంకా చింకీకి కాస్త ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా అమ్మ వెనకాలే కిచెన్లోకి వెళ్తారు. చూడండి పిల్లలు,
మీ దగ్గర ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి టీవీలో చూయించిన కేక్ మీరు తయారు చేయలేరు. అయితే ఒక చిన్న ఐడియా ఉంది. మీరు ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి కేక్ అంటే స్పాంజ్ కేక్ తయారు చేయొచ్చు. సరే మమ్మీ, మేమిద్దరం రెడీగా ఉన్నాము కదా చింకీ? అవునమ్మా, మేమిద్దరం రెడీ. సరే అయితే నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే మీరు చేయండి. తరువాత అమ్మ గట్టు ఇంకా చింకీకి స్పాంజ్ కేక్ రెసిపీ చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అమ్మ చెప్పినట్టే ఫాలో అవుతూ ఉంటారు. సరే చెప్పండి గట్టు చింకీ, మీరు ఏ షేప్లో కేక్ తయారు చేయాలని? స్క్వేర్ షేప్లోని. లేదు లేదు, అది చాలా బోరింగ్గా ఉంటుంది. హార్ట్ షేప్ కేక్ తయారు చేద్దాం. సరే సరే, హార్ట్ షేప్లోనే చేద్దాము. సరే పిల్లలు, ఇంకా మొదలు పెడదాం. అరే చింకీ, నువ్వైతే కోకో పౌడర్ మొత్తం నీ ముఖానికి రాసుకున్నావు. అరే ఎక్కడా అంటింది నాకు? చెప్పు చెప్పు. ఇక్కడ రా చింకీ, నేను నీ ఫేస్ క్లీన్ చేస్తాను. అమ్మా, ఇదైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. మనం ఒకసారి దీన్ని టేస్ట్ చూద్దామా? తర్వాత దీన్ని బేక్ చేద్దాం. చూద్దామా? ఆగట్టు, మంచి ఐడియా. అరే ఇదేంటి, ఇందులోని షుగర్ తక్కువగా ఉన్నట్లుంది. అరే అలా ఎలా అవుతుంది చింకీ? నేను నీకు చెప్పాను కదా, ఇందులో 120 గ్రాముల చక్కెర వేయమని. అరే సారీ మమ్మీ, నేను 100 గ్రామ్స్ షుగరే వేశాను. ఓహో, అందుకేనా కేక్ స్వీట్నెస్ తగ్గింది. ఏం పర్వాలేదు, ఇప్పుడు 20 గ్రామ్స్ యాడ్ చెయ్యి. హా మమ్మీ, ఇప్పుడే వేస్తాను. ఒక పని చెయ్యి, దీనిలో వెనిలా ఎసెన్స్ యాడ్ చెయ్యి. ఇప్పుడు దీని టేస్ట్ ఇంకా బాగవుతుంది. సరే అమ్మా, నేను ఇప్పుడే కలుపుతాను. కాసేపట్లో గట్టు చింకీలా మినీ స్పాంజ్ కేక్ తయారైపోతుంది. వావ్, ఎంత క్యూట్గా ఉంది మన చిన్న కేక్. భలే ఉంది కదా? నేను అనుకోనే లేదు, ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత మంచి కేక్ తయారు చేయొచ్చని. ఇంకా దీన్ని తయారు చేయడానికి టైం కూడా చాలా తక్కువగా పట్టింది కదా? అవును గట్టు, ఇదంతా మన అమ్మ ఐడియానే. తన వల్లే మనం ఇంత మంచి కేక్ తయారు చేయగలిగాము. థ్యాంక్ యూ అమ్మా. అరే థ్యాంక్ యూ ఎందుకు? దీనికి థ్యాంక్స్ ఎందుకు? నాకు ఆనందంగా ఉంది మీరు కేక్ తయారు చేసినందుకు. ఇంకా నాన్న వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నాన్న వచ్చిన తర్వాత అందరం కలిసి కేక్ కట్ చేసి తినేద్దాం. ఇంకా గట్టు చింకు గేట్ దగ్గర నిలబడి నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి నాన్న వచ్చిన వెంటనే గట్టిగా అరుస్తారు. సర్ప్రైజ్! అరే అరే గట్టు చింకీ, ఏంటి ఈరోజు సర్ప్రైజ్? కేక్ ఎందుకు ఇస్తున్నారు మీరు? నాన్న, ఈ కేక్ మేమిద్దరం కలిసి తయారు చేశాము. ఇంట్లో చాలా బోర్గా ఉండి ఇది తయారు చేశాం. తర్వాత గట్టు చింకి అమ్మ నాన్న కేక్ కట్ చేస్తారు. అందరికన్నా ముందు కేక్ నాన్నకే పెడతారు. నాన్న అంటారు, అరే వా పిల్లలు, మీరిద్దరైతే కేక్ చాలా బాగా తయారు చేశారు. నిజంగా కేక్ చాలా యమ్మీగా ఉంది. ఆ తర్వాత గట్టు చింకి కూడా కేక్ తింటారు. వాళ్ళకి కేక్ బాగా అనిపిస్తుంది. ఇక నుంచి ఇంట్లో కేక్ ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను చింకి కలిసి తయారు చేస్తాం. హా తప్పకుండా, నేను మీ ఇద్దరికి వేరే వేరే ఫ్లేవర్స్ కేక్ తయారు చేయడం కూడా నేర్పిస్తాను. మీరు నాకు హెల్ప్ చేయొచ్చు. వావ్, ఇది చాలా మంచి ఐడియా. తర్వాత అందరూ చాలా మాటలు మాట్లాడుకుంటూ కేక్ ఎంజాయ్ చేస్తారు. చెస్ ఛాంపియన్ చింకీ. వర్షాకాలంలో చాలా వరకు చాలా ఎండలు వచ్చాయి. అలా వాతావరణం మారడం వల్ల చాలా మంది పిల్లలకి అనారోగ్యమైంది. ఇంకా కొంతమంది పిల్లలకి జలుబు జ్వరాలు కూడా వచ్చాయి. చింకీ కూడా ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు తనకి దగ్గు వస్తుంది. అరే చింకీ, నీ ఆరోగ్యం బాలేదు. అమ్మా, మధ్యాహ్నం నుంచి గొంతులో ఎలానో ఉంది. ఏం పర్వాలేదు, నేను తులసి అల్లం మిరియాలు శొంఠి వేసి కషాయం తయారు చేస్తాను. నీకు సాయంత్రం కల్లా జలుబు తగ్గిపోతుంది. కానీ సాయంత్రం వరకు చింకీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. ఇంకా తనకి చాలా జ్వరం కూడా వస్తుంది. నాన్న ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు, తనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ మధ్య అందరి పిల్లలకి వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను మందులు రాసిస్తాను, అవి వాడండి. గట్టుకి కూడా చింకీ గురించి చాలా కంగారుగా ఉంటుంది. అతను ఒక రెస్పాన్సిబిలిటీ అన్నయ్యలాగా బిహేవ్ చేసి మెడికల్ షాప్కి వెళ్లి చింకీ కోసం మందులు తీసుకుని వస్తాడు. అమ్మ కూడా చింకీకి మందులు వేస్తుంది. ఇంక తను హాయిగా పడుకుంటుంది. మరుసటి రోజు చింకీ స్కూల్కి వెళ్లలేదు. గట్టు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం చింకీతోనే గడిపేవాడు. చింకీకి బోర్ కొట్టకుండా
గట్టు తనకి మ్యాగజైన్లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చదివి వినిపిస్తూ ఉండేవాడు. గట్టు ఇలా చింకీని జాగ్రత్తగా చూసుకోవడం చూసి అమ్మ చాలా ఆనందపడుతుంది. ఒకరోజు గట్టు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ పేపర్లో చదువుతాడు. ఇంకా దాని గురించి చింకీకి చెప్తాడు. అరే చింకీ, నేను ఇవాళ ఎలాంటి కంప్యూటర్ గురించి చదివాను అంటే అది చెస్ ఆడగలదు. అవునా? అవును చింకీ, సైంటిస్ట్ ఎలాంటి కంప్యూటర్ తయారు చేశాడు అంటే అది మన మనుషుల్లానే చెస్ ఆడగలదు. దాని పేరు డీప్ బ్లూ. అదైతే ఒకసారి చెస్ ఛాంపియన్నే ఓడించింది. అవును, ఇది నిజం. వరల్డ్ వైడ్లో ఉన్న చెస్ ఛాంపియన్నే అది ఓడించింది. అవునా? నాకు కూడా చెస్ గేమ్ అంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నేను నీకు ఫోన్లోని చెస్ గేమ్ ఇన్స్టాల్ చేసి ఇస్తాను. నువ్వు ఒక్కదానివే కూర్చొని హాయిగా ఆడుకో. ప్రాక్టీస్ కూడా అయినట్లుగా ఉంటుంది. గట్టు చింకీ ఫోన్లో చెస్ గేమ్ ఇన్స్టాల్ చేసి ఇస్తాడు. ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేయవచ్చు. www.puntunkids.com లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇంకా చింకీ కూడా అన్ని బేసిక్స్ ఆన్లైన్లోనే కూర్చుని నేర్చుకుంటూ ఉంటుంది. అమ్మ నాన్న కూడా ఈ విషయానికి చాలా ఆనందపడతారు. మరుసటి రోజు నాన్న ఆఫీస్ నుంచి వచ్చాక చింకీకి ఒక ప్యాకెట్ ఇస్తాడు. అరే, ఈ ప్యాకెట్లో ఏముంది? రేపర్ అయితే తెరిచి చూడు, నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. చింకీ ప్యాకెట్ తెరిచి చూసేసరికి లోపల తనకి ఒక చెస్ బోర్డు కనిపిస్తుంది. అరే వా, ఇది చాలా మంచి చెస్ బోర్డ్. అమ్మ ఇంకా గట్టు కూడా చింకీ సర్ప్రైజ్ గిఫ్ట్ ని చూసి చప్పట్లు కొడతారు. నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు ప్రజ్ఞ ఆనంద్ లాగా చింకీ మన గౌరవం పెంచుతుందని. ఈ ప్రజ్ఞ ఆనంద్ ఎవరమ్మా? ప్రజ్ఞ ఆనంద్ ఒక ఇండియన్ చెస్ ప్లేయర్. పోయిన సంవత్సరం 14 ఏళ్ల వయసులోనే వెగ్నెస్ కార్ల్స్ అనే చెస్ ఛాంపియన్ ని ఓడించింది. కేవలం 14 ఇయర్స్ లోనే వరల్డ్ ఛాంపియన్ ఓడించిందా అమ్మా? నువ్వు కూడా చిన్న వయసులోనే ఛాంపియన్ అవుతావు చింకీ, నాకు ఆ నమ్మకం ఉంది. చింకీ ఇప్పుడు ఇంటి నుంచే ఆన్లైన్ చెస్ ఆడుతూ ఉంటుంది. తన ఫ్రెండ్స్తో పాటు కొన్ని రోజుల్లోనే చింకీ గేమ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అంటే స్కూల్లో వాళ్ళందరూ తనని బాగా పొగుడుతూ ఉంటారు. కొంతమంది చింకీ ఫ్రెండ్స్ స్కూల్లోని స్పోర్ట్స్ టీచర్ రాధికా మ్యామ్కి చింకీ గురించి చెప్తారు. రాధికా మ్యామ్ చెస్ చాలా బాగా ఆడుతుంది. మరుసటి రోజు చింకీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి తను చింకీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చింకీ ఆరోగ్యం ఇప్పుడు బాగవుతుంది, కానీ తన ఆరోగ్యం పూర్తిగా బాగవడానికి ఇంకా 2-3 రోజుల సమయం పడుతుంది. అటెండెన్స్ గురించి కంగారు పడుకు చింకీ, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. హా మ్యామ్. నేను నీ ఆన్లైన్ గేమ్ గురించి చాలా విన్నా, అందరూ నిన్ను చాలా పొగుడుతున్నారు. నేనిప్పుడు కేవలం నేర్చుకుంటున్నాను మ్యామ్, కానీ నాకు చెస్ ఆడడంలో చాలా మజా వస్తుంది. రా, మనిద్దరం ఒక ఆట ఆడదాం. చింకీ చెస్ బోర్డు పెడుతుంది. రాధికా మ్యామ్తో కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటుంది. అమ్మ రాధికా మ్యామ్ కోసం ఇంకా బిస్కెట్స్ తీసుకుని వస్తుంది. చింకీ చాలా తెలివిగా హాయిగా కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటుంది. దానికి రాధికా మ్యామ్ చాలా ఇంప్రెస్ అవుతుంది. లాస్ట్కి గేమ్ రాధికా మ్యామే గెలుస్తుంది, కానీ చింకీ చూపించిన ఆట విధానం పొగట్టుకి తగినది. రాధికా మ్యామ్ చింకీ ఆట ఇంకా బాగా అవ్వడానికి చాలా టిప్స్ కూడా ఇస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ జరగబోతోంది. ఇంకా చింకీ గట్టు స్కూల్ ప్రిన్సిపాల్ వాళ్ళ టీం పిల్లలందరికీ అనౌన్స్ చేస్తుంది. ఈసారి చెస్ టోర్నమెంట్లో మన స్కూల్ నుంచి ఎవరు అటెండ్ చేస్తారంటే విశాల్, ప్రజ్ఞ, ప్రియా ఇంకా చింకీ. పిల్లలందరూ చప్పట్లు కొడుతూ స్కూల్ టీంని ఎంకరేజ్ చేస్తారు. చింకీ, కంగ్రాచులేషన్స్, నాకు నమ్మకం ఉంది నువ్వు ఈ కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతావని. కొంతమంది పిల్లలు చింకీ పేరు విని చాలా ఆనందపడతారు. మరొక పక్క కొంతమంది టీచర్స్ చింకీని చూసి అనుమానపడతారు. హిస్టరీ టీచర్ సంధ్య మ్యామ్, చింకీ చాలా చిన్నపిల్ల, తను ఈ వయసులో అంత పెద్ద స్టూడెంట్స్తో తను ఎలా పోటీగా? చింకీ చిన్నపిల్ల కావచ్చు, కానీ తన బ్రెయిన్ చాలా షార్ప్. నాకు నమ్మకం ఉంది చింకీ తప్పకుండా గెలుస్తుందని. నెక్స్ట్ సండే కోర్ట్ డౌన్ హాల్లో ఇంటర్ స్కూల్ చెస్ టోర్నమెంట్ మొదలవుతుంది. చింకీని ఎంకరేజ్ చేయడానికి అమ్మ, నాన్న ఇంకా గట్టు కూడా వస్తారు. వాళ్లతో పాటు మిగతా స్కూల్ పిల్లలు ఇంకా రాధికా మ్యామ్ కూడా. మొదటి రౌండ్లోనే చింకీ స్కూల్ ప్లేయర్స్ కుమోద్ ఇంకా విశాల్ వాళ్ళ మ్యాచ్ ఓడిపోతారు. ప్రజ్ఞ చాలా బాగా ఆడుతుంది, ఇంకా రెండో రౌండ్కి క్వాలిఫై అవుతుంది. కానీ చింకీ మ్యాచ్ మాత్రం స్కూల్ యొక్క పీటర్ వేగుల్స్తో జరుగుతుంది. పీటర్ ఓవర్ కాన్ఫిడెన్స్తో అతని స్నేహితులతో ఇలా అంటాడు, ఈ చిన్నపిల్ల అయితే నాతో పాటు ఒక అర్ధగంట కూడా ఆట ఆడలేదు. వాళ్ళందరూ చింకీని చూసి నవ్వుతారు.
కానీ ఆట మొదలైన వెంటనే చింకీ ఆట ఎలా చూపించిందంటే పీటర్ ఆశ్చర్యపోతాడు, ఇంకా కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు చింకీ క్వీన్ ఎలా పీటర్ దగ్గరికి వచ్చి వల వేసింది అని. ఇంక 15 నిమిషాల తర్వాత పీటర్ చెక్మేట్ అవుతాడు. ఇంకా చింకీ కూడా అతన్ని ఓడించి సెమీఫైనల్లో తన చోటు ఏర్పరచుకుంది. ఇంక ప్రతి ఒక్కరూ చింకీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మరొక పక్క చింకీ స్కూల్మేట్ ప్రజ్ఞ కూడా తన మ్యాచ్ ఓడిపోతుంది. ఇప్పుడు మెడల్ గెలిచే బాధ్యత మొత్తం చింకీ మీదే ఉంటుంది. చింకీ టోర్నమెంట్ ఇప్పుడు రుబీనా అనే అమ్మాయితో ఉంటుంది. తను కూడా చింకీలానే మొదటిసారి ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇంకా తన అటాకింగ్ మూవ్స్ గురించి కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యాచ్ కి ముందు రాధికా మేడం, చింకీ, ఈ రుబీనా అనే అమ్మాయి మూవ్స్ చాలా డేంజర్గా ఉంటాయి మ్యామ్. అందుకే నేను డిఫరెంట్ స్ట్రాటజీలో గేమ్ ఓపెన్ చేస్తాను. చూస్తాను రుబీనాకి ఎంత పేషెన్స్ ఉందో. గేమ్ మొదలవుతుంది. రుబీనా ఒకటి తర్వాత ఒకటి అటాకింగ్ మూవ్స్ ఏర్పరుచుతుంది. కానీ చింకీ ఆంటిసిపేషన్స్ చాలా షార్ప్. తను ఎలా తన సివిలియన్ డిఫెన్స్ తయారు చేస్తుందంటే దానివల్ల రుబీనా ధైర్యం తగ్గిపోతుంది. ఇంకా రుబీనా తప్పు చేయడం మొదలు పెడుతుంది. ఇంకా అదే అవకాశంగా చూసుకుని చింకీ రుబీనా కింగ్ని ఓడించేస్తుంది. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు, చింకీ ఇంత ప్రశాంతంగా రుబీనాని ఎలా ఓడించింది అని. ఆఖరికి ఫైనల్ గేమ్ మొదలవుతుంది. ఈసారి చింకీతో ఆడుతుంది శనయ్య శర్మ, తన లాస్ట్ ఇయర్ ఛాంపియన్. తను చింకీ కన్నా వయసులో 4 సంవత్సరాలు పెద్దది. అంతేకాకుండా పోయిన 2 సంవత్సరాలుగా తను గోల్డ్ మెడల్ గెలుస్తూనే ఉంది. చింకీకి సైనా స్ట్రాటజీ అర్థం కాలేదు. ఇంకా మెల్లిమెల్లిగా సైనా గేమ్లో గట్టి పట్టు పడుతుంది. తను చింకీ 2 సిపాయిలు ఇంకా ఒక మంత్రిని ఎగరేస్తుంది. కానీ చింకీ శనయ 3 పౌండ్లని మాత్రమే దూరం చేయగలిగింది. గేమ్ మెల్లిమెల్లిగా శనయ గెలుస్తుందేమో అనుకున్న వెంటనే చింకీ హైరిస్క్ పౌండ్ తయారు చేసింది. ఒకవేళ అది పని చేసింది అంటే అది నేరుగా సయనా క్వీన్ని అవుట్ చేసేస్తుంది. యాక్చువల్లీ చింకీకి ఆ మూవ్ రాధిక మ్యామ్ నేర్పించింది. ఇంక తన అనుకున్నట్టే ఆ మూవ్ పనిచేసింది. చింకీ కొన్ని క్షణాల్లోనే శనయ క్వీన్ని ఎగరేసింది. శనయ గేమ్ మొత్తం తన క్వీన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా చింకీ చేసిన ఈ మూవ్ వల్ల తను పూర్తిగా ఆగిపోతుంది. చింకీ కొన్ని నిమిషాల్లోనే శనయాకి చెక్మెట్ చేస్తుంది. అదే మరొక పక్క పూర్తి టౌన్ హాల్ మొత్తం అందరి చప్పట్లతో నిండిపోతుంది. చింకీకి చీఫ్ గెస్ట్ గోల్డ్ మెడల్ వేస్తారు. ఇంకా అది చూసి అమ్మ, నాన్న, గట్టు ఇంకా రాధిక మ్యామ్ చాలా ఆనందపడతారు. ఇప్పుడు చింకీ స్టేట్ లెవెల్ జూనియర్ చెస్ ఛాంపియన్ కి సెలెక్ట్ అయిపోయింది. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఆ సమయాన్ని ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నావు. ఇవాళ దానివల్లే నువ్వు ఛాంపియన్ అయ్యావు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ చింకీ. చింకీ పుట్టినరోజు స్కూల్ స్టార్ట్ అయ్యి 1 నెల మాత్రమే అయ్యింది. స్కూల్లో ప్రభాకర్ సార్ ఒక మంచి ట్రిప్ను ప్లాన్ చేస్తారు. పిల్లలు, సెలవులు రావటం కంటే ముందు మనం ఒకసారి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళొద్దాము. ఓల్డేజ్ హోమ్ అంటే ఏంటి సార్? ఓల్డేజ్ హోమ్ అంటే అది ముసలి వాళ్ల కోసం ఒక స్పెషల్గా చోటు. చాలా కారణాల వల్ల వాళ్ళు అక్కడ ఓల్డేజ్ హోమ్లోనే ఉంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళకి దూరంగా ఉంటారు, ఇంకొంతమందికి పిల్లలే ఉండరు. ఎవరూ లేకుండా ఏ తోడు లేకుండా ఉండేవాళ్లని ఓల్డేజ్ హోమ్లో ఉంచుతారు. ప్రభాకర్ సార్తో పాటు పిల్లలందరూ బస్సులో కూర్చుని సంధ్యా వృద్ధాశ్రమానికి వెళ్తారు. చాలా మంది ఓల్డేజ్ పీపుల్ వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. వాళ్ల కళ్లల్లో తెలియని ఒంటరితనం, బాధ కనిపిస్తుంది. గట్టు, చింకీ లాంటి పిల్లలైతే వాళ్ల అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్యని ఎప్పుడూ వాళ్ల ఫ్యామిలీతోనే కలిసి చూసేవారు. ఇవాళ మొదటిసారి వాళ్లకి తెలుస్తుంది ఇంతమంది ఓల్డేజ్ వాళ్లు ఒంటరిగా వృద్ధాశ్రమంలో ఉంటున్నారని. ఇంకా ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్ పిల్లలందర్నీ అక్కడ ఉన్న ముసలి వాళ్లతో మాట్లాడిస్తారు. చిన్న పిల్లలతో మాట్లాడితే అక్కడ ఉన్న ముసలి వాళ్ల కళ్లల్లో తెలియని ఆనందం కనిపిస్తుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత గట్టు, చింకీ వాళ్ల అమ్మా నాన్నలకి స్కూల్ ట్రిప్ గురించి చెప్తారు. అప్పుడే గట్టుకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అరే చింకీ, 2 రోజుల తర్వాత నీ పుట్టినరోజు రాబోతుంది. అవును, 2 రోజుల తర్వాత చింకీ బర్త్డే ఉంది. మనం చాలా గొప్పగా పార్టీ ప్లాన్ చేద్దాం. అమ్మా, ఓల్డేజ్ హోమ్ లో ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పుట్టినరోజు మిస్ అవుతారు కదా. ఈసారి మనం నా పుట్టినరోజు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పమ్మా? ఇది చాలా మంచి విషయం చింకీ, కానీ ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్లతో ఎలా మాట్లాడాలి?
నువ్వు కంగారు పడకమ్మా, సార్తో నేను ఈ విషయం రేపే మాట్లాడతాను. మరుసటి రోజు గట్టు ప్రభాకర్ సార్తో చింకీ ఐడియా గురించి చెప్తాడు. చింకీ ఐడియా విని ప్రభాకర్ సార్ కూడా చాలా ఆనందపడతారు. అరే, ఇది చాలా మంచి ఐడియా గట్టు. నేను ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్తోని మాట్లాడతాను. గట్టు అతను ఇంకా చింకీ 4-5 ఫ్రెండ్స్ కి కూడా చెప్తారు. ఈసారి చింకీ పుట్టినరోజు వేరే రీతిలో జరగబోతోందని. అతని ఫ్రెండ్స్ అందరినీ నెక్స్ట్ డే సాయంత్రం 5 గంటలకి ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా చింకీ పుట్టినరోజు రానే వచ్చింది. అన్నిటికన్నా ముందు చింకీ నిద్రలేచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుంది. హ్యాపీ బర్త్డే చింకీ. హ్యాపీ బర్త్డే చింకీ. ఒకసారి అక్కడ ఆ టేబుల్ పై ఏముందో చూడు. చింకీ వెనక్కి తిరిగి టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక కలర్ఫుల్ పేపర్తో ఒక గిఫ్ట్ పెట్టి ఉంటుంది. దానిపైన రాసి ఉంది హ్యాపీ బర్త్డే చింకీ అని. అరే, సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటిది? ప్యాకెట్ తెరిచి చూడు. చింకీ చాలా ఎగ్జైటింగ్ గా గిఫ్ట్ తెరుస్తుంది. అందులో ఒక బుక్ ఉంటుంది, ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. ఈ బుక్ లోని మదర్ తెరిసా, కిరణ్ బేడి, ఇంకా మేరీ కోమ్, ఇంకా ఇందిరా నూరి స్టోరీస్ ఉన్నాయి. ఇంకా నీలో కూడా నాకు ఒక స్పార్క్ కనిపిస్తుంది. పెద్దయ్యాక నువ్వు కూడా దేశానికి ఏదో మంచి పని చేస్తావు. థ్యాంక్ యూ నాన్న, నాకు ఈ బర్త్డే గిఫ్ట్ చాలా బాగా నచ్చింది. కాసేపటి తర్వాత చింకీ, గట్టు, అమ్మ నాన్న పక్కనే ఉన్న గుడికి వెళ్తారు. అక్కడ అందరూ కలిసి పూజ చేస్తారు. పంతులు గారు వాళ్ళకి ప్రసాదం పెడతారు. అప్పుడే గట్టుకి ప్రభాకర్ సార్ ఫోన్ వస్తుంది. గట్టు సార్తో మాట్లాడి ఆ తర్వాత అమ్మా నాన్న ఇంకా చింకీతో ఇలా అంటాడు. ప్రభాకర్ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. ఓల్డేజ్ హోమ్ వాళ్ళు చింకీ బర్త్డే అక్కడే ఆర్గనైజ్ చేయడానికి ఒప్పుకున్నారట. సరేనా? అరే వావ్, అయితే ఈసారి చింకీ పుట్టినరోజు చాలా స్పెషల్ గా జరుగుతుంది. అమ్మా ఇంకా చింకీ కూడా ఆ విషయం విని చాలా ఆనందపడతారు. తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు సాయంత్రం పార్టీకి కావలసిన కేక్, బెలూన్స్, పువ్వులు ఇంకా చాలా టేస్టీ ఫుడ్ కొంటారు. సాయంత్రం 5ంటికి ప్రభాకర్ సార్ ఇంకా గట్టు, చింకీల స్నేహితులు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు. అందరూ చింకీకి హ్యాపీ బర్త్డే చెప్తారు. ఆ తర్వాత ప్రభాకర్ సార్ ఇంకా నాన్న కారులో కలిసి అందరూ సంధ్యా వృద్ధాశ్రమానికి చేరుకుంటారు. ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ముందే అందరికీ చింకీ బర్త్డే పార్టీ గురించి చెప్తాడు. ముసలి వాళ్ళందరూ ఒక పెద్ద హాల్లోకి వస్తారు. హ్యాపీ బర్త్డే చింకీ. ప్రభాకర్ సార్ మీ ఐడియా గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మీ పిల్లలందరితో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ చూడటానికి వీళ్ళందరూ ఎక్సైటింగ్ గా ఉన్నారు. చింకీ చూస్తుంది. నిజంగానే అందరి మొహాల్లో చాలా ఆనందం కనిపిస్తుంది. వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుందంటే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక బర్త్డే పార్టీని చూస్తున్నారన్నట్టు. అంతలో అమ్మ టేబుల్ పైన కేక్ పెడుతుంది. గట్టు ఇంకా అతని స్నేహితులు కలిసి బెలూన్స్తో హాల్ అంతా డెకరేట్ చేస్తారు. తర్వాత చింకీ కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ముసలి వాళ్ళందరూ చాలా ఎగ్జైటింగ్ గా పాట పాడుతూ ఉంటారు. తర్వాత అమ్మ ఇంకా గట్టు కలిసి ప్లేట్లో కేక్, చిప్స్, సమోసా ఇంకా చాలా టేస్టీ ఫుడ్ పెడతారు. ఒక్కొక్కరిగా అందరికీ తినడానికిస్తారు. తర్వాత గట్టు స్నేహితులు బంటి ఇంకా రాజు ఒక పక్కన మ్యూజిక్ సిస్టమ్ ని సెట్ చేస్తారు. ఆ తర్వాత ఒక రాకింగ్ సాంగ్ పైన గట్టు ఇంకా హరి డాన్స్ చేయడం మొదలు పెడతారు. చింకీ, అమ్మా నాన్న, ప్రభాకర్ సార్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ డాన్స్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా మ్యూజిక్ ఆగిపోతుంది. చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉంటుంది. అరే, ఏమైంది? ఓ గాడ్, ఈ పవర్ కట్ ఇప్పుడే అవ్వాలా? ఈ మధ్య ఈ ఏరియాలోని పవర్ కట్ చాలా జరుగుతుంది. ఒక్కసారి కరెంట్ పోయిందంటే 2-3 గంటల దాకా రాదు కూడా. ఓ నో, అయితే పార్టీ మజానే పోతుంది. అప్పుడే ఒక ఓల్డేజ్ అంకుల్ ఇలా అంటాడు. అరే, పార్టీ అలా ఎలా పాడవుతుంది? ఇది చింకీ స్పెషల్ బర్త్డే పార్టీ. అప్పుడు ఆ అంకుల్ అతను ఇంకొంతమంది స్నేహితులతో కలిసి లోపలికి వెళ్లి చేతులతో క్యాండిల్స్ పట్టుకుని 5 నిమిషాల్లో తిరిగి వస్తారు. చూస్తూనే రూమ్లో చుట్టుపక్కల మొత్తం చాలా క్యాండిల్స్ వెలిగిస్తారు. ఆ వెలుగుతో హాల్ అంతా వెలిగిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకొక అంకుల్ చిరంజీవి పాట పాడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ చప్పట్లతో ఆ పాటకి బీట్ కొడుతూ ఉంటారు. వాతావరణమంతా మళ్లీ ఎంజాయ్మెంట్తో మారిమోగిపోతుంది. మరొక అంకుల్ చాలా అందమైన శ్రీకృష్ణుడి పాట పాడతారు. ఇంకొక తాతయ్య ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. అలా ఆ మ్యూజికల్ వాతావరణంతో అందరికీ చాలా మజా వస్తుంది. కాసేపటి తర్వాత కరెంట్ వచ్చేసరికి అందరూ చింకీకి చాలా ఆశీర్వాదాలిస్తారు. తల్లి, చాలా సంవత్సరాల తర్వాత
మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక బర్త్డే పార్టీ జరుపుకున్నట్టు అనిపిస్తోంది. నిజంగా నువ్వు మా అందరి మనసు దోచుకున్నావు. చింకీ తల్లి, నీకు భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉండాలి, మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలి. నీలాంటి పిల్లలే పెద్ద అయిన తర్వాత సమాజానికి గొప్ప పని చేస్తారు. చల్లగా ఉండు తల్లి. చింకీ, భగవంతుడు నీకు అన్ని సంతోషాలు ఇవ్వాలి. నీలాంటి పిల్లలే పెద్దయిన తర్వాత ప్రపంచానికి చాలా గొప్ప పనులు చేస్తారు. అదంతా విన్న తర్వాత చింకీ అమ్మా నాన్నలకి చాలా గర్వంగా అనిపిస్తుంది. చింకీ, వీళ్ళ ప్రేమ ఆశీర్వాదాల కన్నా పెద్ద గిఫ్ట్ ఏదీ ఉండదు. అప్పుడే చింకీ మొహం పైన ఒక పెద్ద స్మైల్ కనిపిస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి చెప్తారు, హ్యాపీ బర్త్డే చింకీ. చింకీ యొక్క హెయిర్ కట్. చింకీ ఇంకా గట్టు హాయిగా వాళ్ళ లివింగ్ రూమ్ లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. చింకీ, ఇంకా చాలు. ఇంకా ఎంతసేపు నువ్వు కార్టూన్ చూస్తావు? లేదు లేదు గట్టు, నేను ఇప్పుడైతే ఈ కార్టూనే చూస్తాను. అప్పుడే అక్కడికి అమ్మ వస్తుంది. చింకీ, ఇది తప్పు తల్లి, ఇవ్వు. అన్నయ్యకి రిమోట్ ఇవ్వు. ఇద్దరూ కలిసి ఏదైనా కూడా షేర్ చేసుకోవాలి, అర్థమైందా? ఓకే మమ్మీ. ఇదిగో గట్టు, ఇప్పుడు నువ్వు చూడు. అప్పుడే అక్కడికి నాన్న వస్తారు. అరే, వీళ్ళిద్దరూ నువ్వు చెప్పిన మాటలే వింటారు. నేనేదైనా చెప్తే అస్సలే వినరు. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళితే వీళ్ళిద్దరిని నేనెలా ఆపాలి? ఏంటి అమ్మా, నువ్వు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? అమ్మా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా, మేము కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము. లేదు పిల్లలు, మీకు స్కూల్ ఉంది కదా. అయినా అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదు, నేను అందుకని చూసుకోవడానికి వెళ్తున్నా. హా అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మమ్మను బాగా చూసుకోండి. ఇంకా అమ్మా, మీరు త్వరగా రండి, సరేనా? హా పిల్లలు, నేను త్వరగా వచ్చేస్తాను. ఓ హా అమ్మా, నాకిప్పుడే గుర్తొచ్చింది. మీరు నాకు హెయిర్ కటింగ్ చేయించాలి కదా. ఇప్పుడు మీరు వెళ్తే ఎలా నా హెయిర్ కటింగ్ చెప్పు? అరే చింకీ, నువ్వు కంగారు పడుకు, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే అమ్మా, మీరు వచ్చిన తర్వాత చేయించండి, కానీ నేను మాత్రం నీతోనే కటింగ్ చేయించుకుంటాను. మరుసటి రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వెళ్తుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు. పిల్లలు మాట్లాడకండి, మన స్కూల్కి కొత్త ప్రిన్సిపల్ వచ్చారు. తను ఒక పెద్ద స్కూల్కి ప్రిన్సిపల్. తను చాలా స్ట్రిక్ట్. తను పిల్లలందరి యూనిఫామ్ ఇంకా హెయిర్ స్టైల్ చెక్ చేస్తా అని చెప్పింది. పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరు చెక్కింగ్కి వెళ్తారు. కాసేపటి తర్వాత కొంతమంది పిల్లల్ని వేరే లైన్లో నిలబెడతారు. చింకీని కూడా అదే లైన్లో నిలబెడతారు. కాసేపటి తర్వాత ప్రిన్సిపల్ మేడం అక్కడికి వస్తుంది. పిల్లలు, మీ ఎవ్వరి యూనిఫామ్ సరిగా లేదు, అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ నిల్చోబెట్టాను. మీ అందరి యూనిఫామ్ ఇంకా నీట్గా క్లీన్గా ఉండాలి. మీ అందరి హెయిర్ లెంత్ కూడా సరిగా నీట్గా ఉండాలి. రేపటి నుంచి మీరందరూ మీ యూనిఫామ్స్ని నీట్గా చేసుకుని రావాలి, ఎందుకంటే మీరు స్కూల్ రూల్స్ పాటించాలి. ఒకవేళ మీరు అలా చేయకపోతే మీకు రేపు పనిష్మెంట్ ఇస్తా. చింకీ, నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. చూడు, నీ యూనిఫామ్ సరిగానే ఉంది, కానీ నీ హెయిరే ప్రాబ్లం. నీ హెయిర్ చాలా పెద్దగా అయిపోయింది చింకీ. కానీ స్కూల్ రూల్స్ ప్రకారం అందరి హెయిర్ ఒక లిమిట్లో ఉంటుంది. చింకీ, నువ్వు త్వరగా నీ హెయిర్ కటింగ్ చేయించుకో, లేకుంటే పనిష్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్. చింకీ తిరిగి క్లాసులోకి వెళ్లి కూర్చుంటుంది. కానీ తను ఎవ్వరితో మాట్లాడదు. ఆఖరికి గట్టుతో కూడా మాట్లాడదు. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వస్తారు. అరే పిల్లలు, వచ్చేసారా? రండి, త్వరగా బట్టలు మార్చుకుని స్నాక్స్ తినండి. లేదు నాన్న, నాకు ఆకలి వేయడం లేదు, నేను నా రూమ్కి వెళ్తాను. అరే, ఏమైంది చింకీ? అలా చెప్పి చింకీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. చూడండి నాన్న, ఇవాళంతా తను అలానే ఉంది. అప్పుడే గట్టు జరిగిన విషయమంతా వాళ్ళ నాన్నకి చెప్తాడు. అరే గట్టు, ఇదైతే చాలా టెన్షన్ పడాల్సిన విషయమే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చింకీ వాళ్ళ అమ్మతోనే హెయిర్ కట్ చేయించుకుంది. తను కంగారు పడటంలో అర్థం ఉంది. అమ్మ ఇక్కడ లేనప్పుడు హెయిర్ కట్ తను ఎలా చేయించుకుంటుంది? అవును, అందులో కంగారు పడాల్సిన అవసరం ఏముంది నాన్న? ఒకసారి తను బయట హెయిర్ కట్ చేయించుకుంటే ఏమవుతుంది? లేదు, చింకీ కొన్ని సంవత్సరాల క్రితము బయట హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళింది. కానీ పొరపాటున ఆ కత్తెర చింకీ చెవికి తగిలింది.
దానివల్ల తనకు కాస్త దెబ్బ తగిలింది. ఆ దెబ్బ చాలా చిన్నదే, కానీ చింకీ చిన్నప్పుడు దానివల్ల భయపడింది. అందుకే అప్పటినుంచి తను అమ్మతో మాత్రమే హెయిర్ కట్ చేయించుకుంటుంది. ఓహో, ఇదన్నమాట విషయం. నాన్న, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? చింకీ తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. తనకి పనిష్మెంట్ ఇస్తారా? తనైతే వాళ్ళ అమ్మతో తప్ప ఇంకెవరితో హెయిర్ కట్ చేయించుకోదు. ఇదంతా ఆలోచిస్తూ చింకీ నిద్రపోతుంది. తను నిద్ర లేచి చూసేసరికి నాన్న ఇంకా గట్టు తయారయ్యి తన ముందు నిలబడి ఉంటారు. చింకీ తల్లి, పద త్వరగా రెడీ అవ్వు. తయారా? కానీ ఎందుకు నాన్న? ఎక్కడికి వెళ్తున్నాం? అరే, మనం హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం చింకీ. ఏంటి? కానీ నేను హెయిర్ కట్ చేయించుకోను. అమ్మతో తప్ప నేను ఇంకెవ్వరితో చేయించుకోను, సరేనా? అరే లేదు చింకీ, నేను గట్టు మా హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాం. నిజంగా? లేకపోతే చూడు మా జుట్టు ఎంత పొడవుగా తయారయ్యిందో. మేము హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో పాటు రా. సరే, వస్తాను. ఇదంతా నాన్న ఇంకా గట్టు ప్లాన్. చింకీ హెయిర్ కట్ చేయించుకోవడానికి వాళ్ళు చింకీని తీసుకుని ఒక సలూన్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే సలూన్ లోపల నుంచి ఒక ఆంటీ బయటికి వచ్చి ప్రేమగా చింకీతో ఇలా అంటుంది. అయితే నువ్వే చింకీనా? చాలా అందంగా ఉన్నావు. నీ జుట్టు కూడా చాలా అందంగా ఉంది. వీటికి కొంచెం హెయిర్ కట్ అవసరముంది, అంతే. నాన్న, నా హెయిర్ కట్ అమ్మతో తప్ప ఎవరితో చేయించుకోను. అరే చింకీ తల్లి, నువ్వు నీ మొండితనం వదిలిపెట్టు. నువ్విప్పుడు హెయిర్ కట్ చేయించుకోకపోతే రేపు నీకు పనిష్మెంట్ ఇస్తాను. చింకీ తల్లి, నాతో లోపలికి రా. నీకు కొంచెం భయం అనిపించినా నేను నీకు హెయిర్ కట్ చెయ్యను, ఐ ప్రామిస్. కానీ నువ్వు నీ భయాన్ని వదిలిపెట్టనంత వరకు అది నిన్ను వదిలిపెట్టదు. అది విన్న చింకీకి కాస్త ధైర్యం వస్తుంది. చింకీ తల్లి, ఇప్పుడు ఇక్కడ కూర్చో. ఇంకా నీ కళ్ళు మూసుకో. చూడు, కొద్ది సమయంలోనే నీ హెయిర్ కట్ అయిపోతుంది. నీకసలు తెలియనే తెలీదు. అలాగే ఆంటీ, నా కళ్ళు మూసుకుంటాను. ఇంకా చెప్పు చింకీ, నేను విన్నాను నువ్వు ఇంకా గట్టు కలిసి శాండ్విచ్ చేశారంట ఒకరోజు. హా ఆంటీ, అది ఆ స్కూల్లో నేర్పించారు. చాలా టేస్టీగా ఉంది, హెల్దీ కూడా. అలాగా? హెల్దీగా ఎలా? అరే ఆంటీ, అందులో చీజ్ లేదు, అందులో చాలా వెజిటేబుల్స్ ఉన్నాయి. అందుకనే అది హెల్దీ శాండ్విచ్. ఓ, నాకు అర్థమైంది. నువ్వు చాలా తెలివైన దానివి చింకీ. అలా ఆంటీ చింకీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా 5 నిమిషాలలో చింకీ హెయిర్ కటింగ్ అయిపోతుంది. చింకీ తల్లి, ఇప్పుడు నువ్వు నీ కళ్ళు తెరవచ్చు. హా, నిజమా? నా హెయిర్ కట్ అంత త్వరగా అయిపోయిందా ఆంటీ? నాకు తెలియనే లేదు, టక్కున అయిపోయింది. ఇంకేంటి చింకీ, చెప్పాను కదా నువ్వు భయపడవలసిన అవసరం లేదని. అరే వా చింకీ, చూసావా నీ హెయిర్ కట్ ఎంత త్వరగా అయిపోయిందో. ఇంకా నీ భయం కూడా పోయింది కదా. హా నాన్న, నా భయం అంతా పూర్తిగా పోయింది. అరే, ఇది చాలా మంచి విషయం. ఈ విషయానికి మనం ఖచ్చితంగా ఐస్ క్రీం పార్టీ చేసుకుందాం. అంతా కలిసి బయటికి వెళ్లి ఐస్ క్రీం పార్టీ చేసుకుంటారు. பாக்கெட் மணி. சாயந்தரம் மணி 7 இருக்கும். அம்மா கிச்சன்ல டின்னர் ரெடி பண்ணிக்கிட்டு இருந்தாங்க. சிங்கி அவனுடைய ஸ்டடி டேபிள்ல கலைஞ்சு போயிருக்கிற புக்ஸ் எல்லாத்தையும் சரி பண்ணிக்கிட்டு இருந்தா. கட்டு அவனோட பேட் எடுத்துக்கிட்டு அப்படியே காத்துல 6 அடிக்கிறதுக்கு பிராக்டிஸ் பண்ணிக்கிட்டு இருந்தான். அட, இந்த பேட்டோட ஹேண்டில் லூஸ் ஆயிடுச்சு. மம்மி, எனக்கு புது பேட் வேணும். கட்டு, முதல்ல இப்போ படிக்கிறதுக்கு உக்காரு. நெக்ஸ்ட் வீக்ல எக்ஸாம் ஸ்டார்ட் ஆக போகுது. எக்ஸாம்ல நல்லபடியா மார்க் எடுத்தாதான் உனக்கு புது பேட் வாங்கி கொடுப்பேன், புரியுதா? அதுக்குள்ள அப்பாவும் ஆபீஸ் முடிச்சுட்டு வீட்டுக்கு வந்தாரு. அவரை பார்த்து கட்டு டக்குன்னு போய் அவனுடைய புக்ஸ் எடுத்துக்கிட்டு படிக்கிறதுக்கு உக்காந்துட்டான். அப்பா பசங்க 2 பேரும் படிக்கிறத பார்த்து ரொம்ப சந்தோஷப்பட்டாரு. அதுக்கப்புறமா சோஃபால உட்காந்து கொஞ்சம் ஓய்வு எடுத்தாரு. அட, இந்த டிவி ரிமோட் எங்க போச்சு? இன்னைக்கு நியூஸ் ரொம்ப இம்பார்ட்டன்ட் ஆச்சு. அட, கட்டு சிங்கி, நீங்க டிவியோட ரிமோட்டை எங்க வச்சிட்டீங்க? கட்டு சிங்கி 2 பேரும் ரிமோட்டை தேட ஆரம்பிச்சாங்க. கொஞ்ச நேரத்துல சிங்கிக்கு ரிமோட் கிடைச்சிருச்சு. அது நியூஸ் பேப்பருக்கு கீழே தான் இருந்துச்சு. அப்பா, எடுத்துக்கோங்க ரிமோட். இங்கேயே தான் நியூஸ் பேப்பருக்கு கீழே தான் இது இருந்துச்சு. இன்னைக்கு நியூஸ் எதுக்குப்பா ரொம்ப இம்பார்ட்டன்ட்?
ஏதாவது கிரிக்கெட் மேட்ச் இருக்கா? கிரிக்கெட் மேட்சோட ரொம்ப இம்பார்ட்டன்ட். இன்னைக்கு நம்ம நாட்டோட பட்ஜெட் டிக்ளேர் ஆயிருக்கு. இப்படி சொல்லி அப்பா டிவி ஆன் பண்ணிட்டு நியூஸ் சேனல வச்சாரு. அப்போ டிவில நியூஸ் படிக்கிறவங்க பட்ஜெட் பத்தி விவரமா சொல்லிக்கிட்டு இருந்தாங்க. அப்போ ஸ்கிரீன்ல நிறைய டெக்ஸ்ட், நிறைய நம்பர்ஸ் எல்லாமே வந்துகிட்டு இருந்துச்சு. இவங்க இவ்வளவு சீக்கிரமா சொல்றாங்க, உங்களுக்கு எப்படிப்பா புரியுது? நாங்க ஸ்கிரீன்ல வர்றத படிக்கிறதுக்கு முன்னாடி அங்க இருக்கிற நம்பர்ஸ், எழுத்துக்கள் எல்லாமே டக்கு டக்குன்னு மறைஞ்சு போயிடுது. வேற டீடைல்ஸ் எல்லாம் வந்துடுது. அட கட்டு, நீ படிக்கிற ஸ்பீட் ரொம்ப கம்மி. கட்டு சிங்கி 2 பேரும் உட்காந்து அழகா நியூஸ் பாத்துக்கிட்டு இருந்தாங்க. சிங்கியும் அப்பா கூட உட்காந்து நியூஸ் பார்த்து அந்த நியூஸ புரிஞ்சுக்க ஆரம்பிச்சா. இந்த பட்ஜெட்னா என்னப்பா? ஆமா, எனக்கும் அதை தெரிஞ்சுக்கணும். இவங்க நிறைய பணத்தை பத்தி பேசுறாங்க, லட்சம் கோடிங்கறாங்க. அட, நீங்க இன்னும் சின்ன பசங்க. பெரியவங்க ஆனதும் பட்ஜெட்னா என்னன்னு தெரிய வரும். அதுக்குள்ள அம்மா கிச்சன்ல இருந்து வெளியே வந்தாங்க. அப்போ பசங்க அப்பா கிட்ட கேக்குற கேள்வியை பார்த்து சிரிச்சாங்க. ஓகே, ரொம்ப ஈஸியான வழியில உங்களுக்கு நான் பட்ஜெட் கத்து கொடுக்கறேன். பட்ஜெட் அப்படிங்கிறது நம்ம நாட்டோட அக்கவுண்ட் சிஸ்டம். அதுல நாம டிசைட் பண்ணலாம் இந்த நாட்டுக்கு எங்கிருந்து எவ்வளவு பணம் வருது அப்படின்னு. அதே மாதிரி அந்த பணத்தை எந்த இடத்துல எவ்வளவு செலவு பண்றாங்க அப்படிங்கறது தெரிஞ்சுக்கலாம். நீங்க வீட்டு பட்ஜெட்டை பத்தி எழுதி வைப்பீங்களே, அந்த மாதிரியா மம்மி? கரெக்டா சொன்ன. நாம அப்பாவோட சேலரியை தானே இன்கம்ல எழுதி வைப்போம். அப்புறம் வீட்டோட செலவுகள், வாடகை, ஸ்கூல் ஃபீஸ், நம்ம வீட்டுக்கு வாங்குற மளிகை சாமான், அப்புறம் லோனோட இஎம்ஐஸ், அப்புறம் சேவிங்ஸ், இது எல்லாத்தையுமே எக்ஸ்பென்ஸ் கணக்குல எழுதுவோம். வீட்டோட பட்ஜெட் எதுவோ அதுதான் நாட்டோட பட்ஜெட்டும். இப்ப புரிஞ்சுது. ஆமாமா, இப்போ என்னால ஈஸியா புரிஞ்சுக்க முடிஞ்சுது. ஆனா இப்போ தியரி மட்டும் தான் உங்களுக்கு தெரிஞ்சிருக்கு. பிராக்டிகல் பண்ணி கூட காட்டணும். அப்படின்னா நான் உங்களுக்கு 500 ரூபாய் பாக்கெட் மணியா கொடுக்க போறேன். மந்த் எண்ட்ல இந்த 500 ரூபாவை எப்படி பட்ஜெட் பண்ணீங்கன்னு நான் பாப்பேன். எப்படி யூஸ் பண்றீங்கன்னு பார்க்கலாம். இது ரொம்ப நல்ல ஐடியாங்க. கட்டு சிங்கி 500 ரூபாய் அப்படின்னு கேள்விப்பட்டதும் ரொம்பவே சந்தோஷப்பட்டாங்க. கட்டு கிட்ட ஒரு பெரிய லிஸ்டே இருந்துச்சு அவன் வாங்க வேண்டிய பொருட்களுடையது. ஒரு கிரிக்கெட் பேட், அப்புறம் ஒரு பைனாகுலர், அப்புறம் ரிமோட்ல ஓடுற ஒரு கார். ஆனா சிங்கி யோசிச்சா, அந்த 500 ரூபாயில நாம 4 வாரத்தை ஓட்டியாகணும். அதனால அவன் உடனே அவனுடைய நோட் புக்ல ஒரு 4 காலம போட்டான். வீக் 1, வீக் 2, வீக் 3, வீக் 4. அப்போ ஒவ்வொன்றுலயும் போட்டா 125 ரூபாய். சிங்கி அம்மா கிட்ட இருந்து ஒரு பர்ஸ வாங்கினா. அந்த பர்ஸ்ல ஃபர்ஸ்ட் வீக் செலவுக்காக அவ 125 ரூபாவை எடுத்து வச்சா. மிச்சம் இருக்கிற 375 ரூபாவை அவ கபட்குள்ளேயே வச்சுட்டா. ஆனா இந்த பக்கம் கட்டு 500 ரூபாவை பார்த்து ரொம்பவே எக்ஸைட்மெண்ட் ஆயிட்டான். கட்டு அன்னையில இருந்து ஸ்கூல் முடிஞ்சதுக்கு அப்புறமா பீட்சா, பர்கர், சாஃப்ட் ட்ரிங்க்ஸ் இப்படி எல்லாத்தையும் சாப்பிட ஆரம்பிச்சான். அவன் 150 ரூபா கொடுத்து ஒரு கிரிக்கெட் பேட் வாங்கினா. அப்புறம் 100 ரூபாவை கொடுத்து ஒரு பைனாகுலர் வாங்கினா. அந்த மாசத்தோட 15ஆம் தேதி அவன் அவனுடைய பேக்ல பணத்தை தேடினா. அதுல பணம் எதுவுமே இல்ல. அட, என்னோட 500 ரூபாவும் செலவாயிடுச்சு. இன்னும் இந்த மாசத்துல 15 நாள் இருக்கே, நான் என்ன பண்ண போறேன்? சிங்கியும் அடிக்கடி ஸ்ட்ரீட் ஃபுட் சாப்பிட்டுக்கிட்டு இருந்தா. அப்புறம் அவளுக்காக ரொம்ப பிடிச்ச கிரேயான்ஸ் வாங்கினா. ஆனா ஒரு வாரத்துல அவ 125 ரூபாய் மட்டும்தான் செலவு பண்ணா. அதனால 15 தேதி ஆனதுக்கு அப்புறமும் அவகிட்ட 250 ரூபாய் மிச்சம் இருந்துச்சு. கட்டு பணம் எல்லாமே தீந்து போனதுனால ரொம்பவும் சோகமா இருந்தான். சிங்கி அதை பார்த்து ரொம்பவும் கவலைப்பட்டா. சிங்கி அவளுடைய பர்ஸ்ல இருந்து எடுத்து கட்டுவுக்கு 50 ரூபாய் கொடுத்தா. நான் ரொம்ப தப்பு பண்ணிட்டேன் சிங்கி. நான் உன்ன மாதிரியே பட்ஜெட் போட்டு இந்த பணத்தை செலவு பண்ணிருக்கணும். அட பரவாயில்ல கட்டு, அடுத்த மாசத்துல இருந்து நீ கவனமா இரு. மாசம் முடிஞ்சதுக்கு அப்புறமா அப்பா அம்மா 2 பேரும் அவங்க கொடுத்த 500 ரூபாயில என்ன செலவு பண்ணீங்கன்னு கேட்டாங்க. கட்டுவுக்கு ஞாபகம் கூட இல்ல அவன் எவ்வளவு பணத்தை எதுக்காக செலவு பண்ணான்னு. ஆனா சிங்கி அவளுடைய சின்ன எக்ஸ்பென்ஸ அவ ஒரு நோட் புக்ல எழுதி வச்சிருந்தா. அந்த புக்ல 70 ரூபாய் சேவிங்ஸும் இருந்துச்சு. கட்டுவுக்கு கொடுத்த 50 ரூபாய் லோனும் இருந்துச்சு. ஷபாஸ் சிங்கி, பட்ஜெட் கான்செப்ட நீ நல்லபடியா கத்துக்கிட்ட. பாக்கெட் மணி செலவு பண்றதுல பட்ஜெட்ட சரியா பயன்படுத்திருக்க. நான் செஞ்ச தப்பு எனக்கு புரிஞ்சிருச்சுப்பா. நானும் அடுத்த மாசத்துல இருந்து சிங்கி மாதிரி பட்ஜெட் போட்டு காசு செலவு பண்றேன். சபாஷ் பசங்களா, we are proud of you. వాళ్ళ రేపు ఫ్యాషన్ని చూసి పిల్లలు ఎంత ఎగ్జైటెడ్ అవుతారు అంటే వాళ్ళకి వాళ్ళ చెడ్డ అలవాట్లు కూడా గుర్తురావు. ఎలా అయితే అందరితో జరుగుతుందో అలానే వాళ్ళకి కూడా జరిగితే వాళ్ళకి ఆ విషయం చాలా నార్మల్గా అనిపిస్తుంది. కానీ అసలుకి అలా జరగకూడదు. అలానే మన చింకీతో కూడా అలానే జరిగింది. ఉదయం అమ్మ నాన్నలతో టిఫిన్ చేస్తూ చింకీ ఎగ్జైట్ అయ్యి ఇలా అంటుంది.
అమ్మా నాన్న, మేము సాటర్డే ఆర్ట్ గ్యాలరీకి వెళ్తాము. టీచర్ నిన్ననే చెప్పింది. మజా వస్తుంది. నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎంత మంచిదైంది కదా. ప్రిన్సిపల్ మన డివిజన్ ని కూడా ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు. గట్టు చింకీ మాటలు విన్న నాన్న ఇలా అంటాడు. మంచిది పిల్లలు, ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో కూడా పాల్గొనాలి. మంచి విషయం. గుడ్ గుడ్. నాన్న, సాటర్డే కల్లా నా కళ్ళజోడు వచ్చేస్తుంది కదా. నేను నా కళ్ళజోడు పెట్టుకుని ఆర్ట్ గ్యాలరీకి వెళ్తాను. మొదటిసారి వెళ్తున్నాను. కళ్ళజోడు పెట్టుకుని వెళ్తాను, లేకపోతే నేను సరిగా చూడలేను. హాహా, కళ్ళజోడు తగ్గించు చింకీ తల్లి. నువ్వు మొబైల్ని చూడడం చాలా తగ్గించాలి. ఆ మొబైల్ వల్లనే నీకు కళ్ళజోడు వచ్చింది. మంచిదే కదమ్మా. కళ్ళజోడు ఎలా అయినా ఫ్యాషనే. చింకీకి బాగా అనిపిస్తుంది. చింకీ, నువ్వు కళ్ళజోడిదాని అవుతావు. గట్టు చింకీ త్వరగా వాళ్ళ టిఫిన్ పూర్తి చేస్తారు. శుక్రవారం రోజు నాన్న చింకీకి తన కళ్ళజోడుని ఇస్తాడు. చింకీ తన కళ్ళజోడు కోసం చాలా ఆనందిస్తుంది. తను కళ్ళజోడు పెట్టుకుని అద్దం ముందు నిలబడి చూస్తూ ఉంటుంది. అమ్మ గట్టు ఇంకా చింకీ కోసం రూంలో నీళ్లు పెట్టడానికి వస్తుంది. అప్పుడు చూస్తుంది, చింకీ అద్దం ముందు నిలబడి చాలాసేపు తనని తాను చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అమ్మ ఇలా అంటుంది, పద తల్లి, ఇంక పడుకోవాలి. అమ్మ చూడు, ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయో నా అద్దాలు. నాకు ఈ ఫ్రేమ్ చాలా నచ్చింది. నేను ఇంకొక ఫ్రేమ్ తయారు చేసుకుంటాను, ఎందుకంటే మార్చి మార్చి పెట్టుకోగలను. చింకీ మాటలు విని అమ్మ ఆశ్చర్యపోతుంది. చింకీ తన కంటి చూపు తగ్గింది అని బాధపడకుండా కొత్త అద్దాలు పెట్టుకున్నాను అని ఆనందిస్తుందని. చింకీని ఆ సమయంలో అమ్మ ఏమీ అనలేదు. ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోతుంది. శనివారం అనుకున్నట్టే గట్టు చింకీ వాళ్ళ మిత్రులతో కలిసి ఆర్ట్ గ్యాలరీకి వెళ్తారు. ఆర్ట్ గ్యాలరీ నిజంగా చాలా పెద్దగా ఉంటుంది. గట్టు చింకీ వాళ్ళ మిత్రులు మొదటిసారి ఇలాంటి ఆర్ట్ గ్యాలరీ చూడ్డానికి వెళ్తారు. ఎలా అయితే గ్యాలరీలో అన్ని పెయింటింగ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయో, అలానే చింకీ ఫ్యాన్సీ కళ్ళజోడు కూడా అందర్నీ తనపైన ఆకర్షించేలా చేస్తుంది. వావ్ చింకీ, నీ కళ్ళజోడి ఎంత బాగుంది. చాలా ఫ్యాన్సీగా ఉంది. నిజంగా చింకీ, నువ్వు ఇందులో చాలా బాగా కనబడుతున్నావు. నేను కూడా అమ్మకి చెప్పి కళ్ళజోడు చేయించుకుంటాను. ఇంకా చెప్తాను నా చూపు కూడా తగ్గిందని. గుడ్డి అన్న మాటలకి బంటి, భూషణ్, గట్టు, హరి అందరూ నవ్వుతారు. ఇక్కడ అమ్మ ఇంట్లో చింకీకి వచ్చిన కళ్ళజోడు గురించి ఆలోచిస్తుంటుంది. ఇంక ఇప్పుడు అమ్మ గట్టు చింకీల నాన్నమ్మకి కాల్ చేస్తుంది. ఇంకా చింకీకి వచ్చిన కళ్ళజోడు గురించి చెప్తుంది. తను ఆశ్చర్యపోతుంది. అరే, చింకీకి ఇంత త్వరగా కళ్ళజోడు ఎలా వచ్చింది? ఇప్పుడు దాని వయస్సు ఎంత ఉందని? చింకీకి చెప్పు తన అలవాట్లు మార్చుకోమని. ఇంత చిన్న వయసులో కళ్ళజోడు వస్తే అవి పోతాయి కూడా. కాస్త యోగా చేస్తే తన కంటి చూపు బాగా పెరుగుతుంది. అమ్మకి నాన్నమ్మ మాటలు నిజమనిపిస్తాయి. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటుంది. చింకీ స్కూల్ నుంచి రాగానే వాళ్ళ అమ్మ లేక నాన్న ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతుందని. ఇంకా ఎప్పుడూ గేమ్ ఆడుతూ ఉంటుంది. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే చింకీ అమ్మ ఫోన్ తీసుకుంటుంది. ఇవాళ కూడా గేమ్ ఆడుతూ ఉంటుంది. గట్టు అతని మిత్రులతో ఆడుకోవడానికి కిందకు వెళ్ళిపోతాడు. కానీ చింకీ తన చేతిలో మొబైల్ వదిలిపెట్టలేదు. అమ్మ కిచెన్లో పని చేస్తూ ఉంటుంది. తనకి తెలుసు చింకీ గట్టుతో ఆడుకోవడానికి వెళ్లలేదు అని, ఇంకా హాల్లో మొబైల్లోనే మునిగిపోయింది అని. అప్పుడు అమ్మ ఇలా అంటుంది, చింకీ తల్లి, మొబైల్లో ఛార్జింగ్ లేదు. చింకీ కూడా చూస్తుంది, మొబైల్లో ఛార్జింగ్ ఉండదు. అమ్మ దగ్గరికి కిచెన్లోకి వెళ్తుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి మరీ మొబైల్లో ఆడుకుంటూ ఉంటుంది. ఇది మరీ చింకీ, దీనివల్లనే నీకు కళ్ళజోడు. నాన్నమ్మ కూడా తిట్టింది నిన్ను. నువ్వు యోగా చెయ్యాలి. ఇలా గంటల తరబడి ఫోన్లో గేమ్ ఆడకూడదు నువ్వు. నా ఫ్రెండ్స్ అందరికి నా కళ్ళజోడు బాగా నచ్చింది. ఇంకా కళ్ళజోడు అయితే అందరికి వస్తుంది. ఇవి ఇష్టం మమ్మీ. చింకీ మాటలకి అమ్మ మళ్ళీ ఒకసారి ఆశ్చర్యపోతుంది. మరుసటి రోజు ఆదివారం. అమ్మ, గట్టు ఇంకా చింకీలతో కలిసి అమ్మ బజార్కి కూరగాయలు కొనడానికి వస్తుంది. చింకీ తన కళ్ళజోడు పెట్టుకోవడం అస్సలు మర్చిపోలేదు. బజారులో ఒక ముసలావిడ రోడ్డు దాటుతూ ఉంటుంది. ఇంకా తనని చూస్తేనే అర్థమవుతుంది ఆ ముసలావిడ కంటి చూపు తక్కువ ఉందని. అప్పుడే దారిలో ఒక అన్నయ్య తనకి సహాయం చేసి తనని రోడ్డు దాటిస్తాడు. గట్టు, చింకీ ఇంకా అమ్మ కూడా చూస్తారు. అప్పుడు అమ్మ చింకీకి అర్థమయ్యేలా ఇలా చెప్తూ ఉంటుంది. చూసావా చింకీ, కళ్ళజోడు ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయో. పాపం తను రోడ్డు కూడా దాటలేకపోయింది. అమ్మ మాటలకి చింకీ ఆలోచనలో పడుతుంది. గట్టుకి కూడా అమ్మ మాటలు సరిగా అనిపించాయి. గట్టు, చింకీ ఇంకా అమ్మ బజార్ నుంచి ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు ఇంటికి పిన్ని వస్తుంది. కళ్ళజోడు చింకీ. అక్క, చింకీకి కళ్ళజోడు ఎలా వచ్చింది?
ఇది మంచిది కాదు తల్లి. చింకి కళ్ళజోడు ఉంటే ముందు ముందు చాలా కష్టాలు వస్తాయి. ఎప్పుడూ కళ్ళజోడు వెతుక్కుంటూనే ఉండాలి. పిన్ని నవ్వుతూ చెప్తూ ఉంటుంది, తనకి తప్పుగా అర్థమైంది అని. అప్పుడు చింకి ఇలా అంటుంది, ఆ పిన్ని ఇలానే ఉంటే నేను రోజు కూడా క్రాస్ చేయలేను. అమ్మకి అర్థమైంది తన మాటలు చింకీ పైన బాగా పనిచేశాయని. లేకపోతే ఏంటి, స్కూల్ నుంచి రాగానే మొబైల్ పట్టుకుని చూస్తుంది. దానివల్లే కంటి చూపు పెరిగింది. లేదమ్మా, ఇంకా ముందు నేను మొబైల్లో ఎప్పుడు గేమ్స్ ఆడను. అమ్మా, నేను కళ్ళజోడు ఎప్పటికీ తీసేయాలి. నేను నా కంటి చూపు పెంచుకోవాలనుకుంటున్నాను. ఆ చింకీ, యోగా టీచర్ దగ్గర కంటి చూపు ఎలా పెంచుకోవాలో ఎక్సర్సైజ్ నేర్చుకో. బాబా, నేను బలహీనలకు సహాయం చేయాలి, కానీ నేనే బలహీనంగా తయారవ్వకూడదు. కళ్ళజోడైతే తీయాల్సిందే. నా కంటి చూపుని పెంచుకుంటాను. మరుసటి రోజు ఉదయం చింకీని యోగా టీచర్తో మాట్లాడి కంటి చూపు పెరగడానికి కొన్ని ఆసనాలు నేర్చుకుంటుంది. చింకీ రోజూ ఉదయం టెర్రస్ పైకి వెళ్లి యోగా చేసేది. మెల్లిమెల్లిగా చింకీ కంటి చూపు నెంబర్ కూడా తక్కువ అవుతూ వచ్చింది. ఒక్క నెల తర్వాత చింకీ అమ్మ, నాన్న ఇంకా గట్టుతో కలిసి హాస్పిటల్కి వెళ్తుంది. ఇంకా అదే హాస్పిటల్లో చెక్ చేయించుకుంటుంది. ఏంటి విషయం చింకీ? నీ నెంబర్ పూర్తిగా తగ్గిపోయింది తెలుసా? కళ్ళజోడు చింకీ రోజు యోగా చేయడం నేర్చుకుంది, అందుకే. డాక్టర్ చింకీని పొగుడుతాడు. ఇంకా చింకీ కూడా ప్రామిస్ చేస్తుంది తను ఎక్కువగా మొబైల్ చూడనని. మంచి అలవాట్లు వర్సెస్ చెడ్డ అలవాట్లు. మన అందరికీ తెలుసు, పిల్లలు చూసి చూసి నేర్చుకుంటారు. మంచివైనా చెడ్డవైనా అలవాట్లు పిల్లలు చూసే నేర్చుకుంటారు. కానీ చాలాసార్లు పిల్లలు మంచి విషయాలు, చెడ్డ విషయాలు ఏంటి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇవాళ స్కూల్లో గెస్ట్ లెక్చరర్ని ఆర్గనైజ్ చేస్తారు. అప్పుడే సార్ క్లాస్లోకి వస్తారు. ఆ సార్ చాలా యంగ్గా ఉంటారు. అతని చేతిలో కొన్ని బుక్స్, ఇంకా ఒక పెద్ద ట్యాబ్ కూడా ఉంటుంది. అతన్ని చూసి పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ నేను గుడ్ హ్యాబిట్స్ మరియు బ్యాడ్ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేస్తాను. అన్నిటికన్నా ముందు మీరు మీ గుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పండి. అందరికన్నా ముందు నువ్వు. సార్ బంటి వైపు చేయి చూపించి ఇలా అంటాడు. హఠాత్తుగా బంటిని చెప్పమని చెప్తారు. ఇంకా బంటి తడబడుతూ ఇలా అంటాడు, నా మంచి అలవాట్లంటే నాకు చాక్లెట్ తినడం అంటే చాలా ఇష్టం. బంటి చెప్పిన జవాబుకి అంతా నవ్వుతారు. అవునా, నెక్స్ట్. అమ్మ నాన్న చెప్తారు స్కూల్ హోంవర్క్ చేయటం నా మంచి అలవాటని. సార్, గట్టు ఇంకొక మంచి అలవాటు చెప్పనా? చెప్పు. సార్, గట్టు ఒక మంచి అలవాటు ఏంటంటే నాకు హోంవర్క్ చేయడంలో సహాయం చేస్తాడు. ఇంకా చాలాసార్లు గట్టు నా హోంవర్క్ మొత్తం పూర్తి చేస్తాడు. ఇదే గట్టు అలవాటు. అవును సార్, నేను కూడా చాలాసార్లు చింకీ హోంవర్క్ కి హెల్ప్ చేశా. చూడండి పిల్లలు, మీరందరూ మీ మంచి అలవాట్ల గురించి నాకు చెప్పారు. ఇప్పుడు ఇది చూడండి, గట్టు అతనితో పాటు చింకీ హోంవర్క్ కూడా కంప్లీట్ చేస్తాడు. ఏదైతే గట్టుకి మంచి అలవాటు అనుకుంటున్నాడో అది గట్టుకు మాత్రమే మంచి అలవాటు. కానీ చింకీకి మాత్రం ఇది మంచి అలవాటు కాదు. అసలుకి ఇది ఒక చెడ్డ అలవాటు. అందరూ సార్ మాటలు జాగ్రత్తగా వింటారు. మన పనులు మనమే స్వయంగా చేసుకోవాలి. పదండి పిల్లలు, నేను మీకు నా కథ చెప్తాను. చిన్నప్పుడు నేను మరియు మా తమ్ముడు, మా ఇద్దరికి చాక్లెట్ తినడం అంటే చాలా ఇష్టం. కానీ సార్, చాక్లెట్ తినడం అంటే మంచి అలవాటు కాదు కదా? అవును బాబు, కానీ మేము ఇంటికి వచ్చిన చుట్టాల దగ్గర కూడా చాక్లెట్ కొనివ్వమని బాగా అడిగేవాళ్ళం. తరువాత మా నాన్న చెప్పారు, ఒకవేళ మాకు చాక్లెట్ కొనాలి అంటే మేము గార్డెన్కి వెళ్ళి చెట్లకు నీళ్లు పొయ్యాలి అని చెప్పేవారు. ఆ తరువాతనే మాకు చాక్లెట్ ఇస్తానన్నారు. అప్పుడు మా ఇల్లు 7th ఫ్లోర్. చాక్లెట్ కోసం పైనుంచి కిందికి వచ్చి నీళ్లు పోసేవాళ్లం. ఆ తరువాత చాక్లెట్ తినేవాళ్లం. పిల్లలు సార్ మాటలు జాగ్రత్తగా వింటారు. ఇలా మేము రోజు చాక్లెట్ తినడంతో మాకు చాక్లెట్ పైనే చాలా బోర్ కొట్టేసింది. ఆ తరువాత మేము చాక్లెట్ తినడమే మానేశాము. కానీ మాకు చెట్లకు నీళ్లు పోయడం అలవాటైంది. అప్పటినుంచి మేము మా గార్డెన్లోని చెట్లకు నీళ్లు పోస్తూ ఉండేవాళ్లం. అలా అది మాకు మంచి అలవాటయ్యింది. సార్ మాటలు పిల్లలు చాలా జాగ్రత్తగా విన్నారు. ఇంకా సార్కి చప్పట్లు కొడతారు. గెస్ట్ లెక్చర్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలందరూ వాళ్ళ గుడ్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. నాన్నమ్మ ఎప్పుడూ చెప్తుంది, మనం మంచి అలవాట్లు అలవర్చుకుంటే చాలా గొప్పవాళ్ళమవుతామని. అవును, నేను కూడా సార్లాగానే రోజు చెట్లకు నీళ్లు పోస్తాను.
ఆ తర్వాతనే నేను చాక్లెట్ తింటాను. నాకు మంచి అలవాటు అవుతుంది. కానీ నేను మాత్రం చాక్లెట్ తినడం అస్సలు ఆపను. బంటి అన్న మాటలు విని అందరూ నవ్వుతారు. హా, మనం ఎప్పుడు మంచి పిల్లల్లాగానే ఉండాలి. అమ్మా నాన్నలను అస్సలు ఇబ్బంది పెట్టకూడదు. సరిగ్గా చెప్పావు. మరుసటి రోజు గట్టు ఇంకా చింకి వాళ్ళ అమ్మ లేవడానికంటే ముందే లేచి మంచం పైన కూర్చుంటారు. ఇంకా దండం పెట్టుకుంటారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గట్టు ఇంకా చింకి చప్పుడు విని అమ్మ కిచెన్ నుంచి బయటకొస్తుంది. అరే వా గట్టు చింకి, మీరు పొద్దున్నే లేచారు, ఇంకా ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఏంటి విషయం? గట్టు ఇంకా చింకి బెడ్ మీద నుంచి దిగి నేరుగా వెళ్లి వాళ్ళ అమ్మని హత్తుకుంటారు. గట్టు ఇంకా చింకీలను చూసి చాలా ఆనందిస్తుంది. గట్టు ఇంకా చింకి త్వరగా స్నానం చేసి తయారవుతారు. వాళ్ళ వెనుక అమ్మ పడాల్సిన అవసరం పడలేదు. చెప్పకుండానే గట్టు ఇంకా చింకి తయారవుతారు. గట్టు ఇంకా చింకి బ్రేక్ఫాస్ట్ టేబుల్ పైన కూర్చుంటారు. అప్పుడే అమ్మ గట్టు ఇంకా చింకీలకు పాల గ్లాస్ ఇస్తుంది. గట్టు చింకి, రోజూ పాలు తాగడానికి నాటకాలు వేయకండి. మీ ఇద్దరు మంచి పిల్లల్లాగా పాలు పూర్తి చేయండి. సరే అమ్మా, ఇప్పుడే తాగేస్తాను. చూస్తూనే గట్టు ఇంకా చింకి ఇద్దరూ వాళ్ళ పాల గ్లాస్ పూర్తి చేస్తారు. అమ్మ నాన్న చూసి ఆశ్చర్యపోతారు. ఏమిటి విషయం గట్టు చింకి? ఇద్దరూ మంచి పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. నేను మీ ఇద్దరి వల్ల చాలా ఆనందంగా ఉన్నా. థ్యాంక్ యూ నాన్నా. పెద్దవాళ్ళ మాటలు వినాలి. ఇది ఒక మంచి అలవాటు. ఇంకా మేము రోజు అల్లరి చేయకుండా పాలు తాగుతాము. వెరీ గుడ్ గట్టు చింకి. అరే పిల్లలు, మీరు రోజు 10 నిమిషాల తర్వాత బయలుదేరేవాళ్ళు కదా? హా అమ్మా, కానీ మేము స్కూల్కి సమయం కన్నా ముందే వెళ్ళాలి. ఇది ఒక మంచి అలవాటు. దానివల్ల స్కూల్కి మేము లేట్ అవ్వము. చూసారండి, మన పిల్లలు ఎంత తెలివైన వాళ్ళో కదా. గట్టు చింకి నాన్నతో కలిసి స్కూల్కి వెళ్ళిపోతారు. సాయంత్రం గట్టు చింకి స్కూల్ నుంచి తిరిగొస్తారు. ఇద్దరూ వాళ్ళ బ్యాగ్ ఇంకా షూస్ సరైన చోట పెడతారు. ఇంకా ఇద్దరూ వాళ్ళ యూనిఫామ్ మార్చుకుని కింద ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. త్వరగా లేచి వాళ్ళ పాలు తాగి స్కూల్లో బాగా చదువుకుని సాయంత్రం తిరిగి వచ్చాక ఆడుకోవడానికి వెళ్ళేవారు. చింకీ, ఇవాళ స్కూల్కి వెళ్ళడానికి చాలా సమయం ఉంది. అప్పటిదాకా టీవీ చూద్దాం. ఎస్ గట్టు, చాలా సమయం ఉంది. ఇంకా టీవీలో ఒక కొత్త కార్టూన్ షో కూడా వచ్చింది. గట్టు చింకి స్కూల్ సమయం అవ్వగానే నాన్నతో కలిసి స్కూల్కి వెళ్తారు. అమ్మ రోజూ గట్టు చింకీలని నోటీస్ చేస్తూ ఉంటుంది. రోజూ గట్టు చింకి త్వరగా లేచేవారు. లేవగానే టీవీ ముందు కూర్చుంటున్నారు. స్కూల్ టైం అవ్వగానే స్కూల్కి వెళ్ళేవారు. మళ్ళీ గట్టు చింకి స్కూల్కి వెళ్లే ముందు టీవీ ముందు కూర్చుంటారు. అప్పుడు అమ్మ ఇలా అంటుంది, గట్టు చింకి, ఇలా టీవీ ముందు కూర్చుని మీ మంచి అలవాట్లను ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఏంటమ్మా మీరు కూడా? మేమెంత త్వరగా లేస్తాము. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళడానికి సమయం ఉంటుంది. అందుకే మేము టీవీ చూస్తాము. దానివల్ల మా అలవాటు ఎందుకు పాడైతాయి? మమ్మీ, మిగిలిన సమయంలోనే మేము టీవీ చూస్తున్నాం. పిల్లలు, అలవాటు ఎలాంటిది అంటే రోజు మనం చేస్తే అది దినచర్యగా మారుతుంది. ఇంకా అది మన దినచర్యలో భాగమైపోతుంది. అంటే ఏంటమ్మా? బాబు, నువ్వు ఒకవేళ త్వరగా లేచి టీవీ ముందు కూర్చుంటే నీకే విషయం అలవాటైపోతుంది. ఇంక నువ్వు టీవీ చూడకుండా స్కూల్కి వెళ్ళలేవు. దానివల్ల నీ అలవాట్లన్నీ పాడైపోతాయి. ఈ కాస్త సమయంలో నువ్వు నీ స్కూల్ పుస్తకాలు చదువుకో. ఉదయాన్నే లేచే చదువుకునే అలవాటు అవుతుంది. అరే, సరిగ్గా చెప్పావమ్మా. స్కూల్లో టీచర్ ఏదైనా నేర్పించేటప్పుడు మైండ్లో కార్టూన్ తిరుగుతూ ఉంటుంది. చింకీకి సామెతలు బాగా అర్థమయ్యాయి. గట్టు, నీకే అర్థమవడం లేదు. అర్థమైందమ్మా. మేము ఉదయం సమయాన్ని మంచికి మాత్రమే ఉపయోగించాలి. త్వరగా లేవడం వల్ల మంచి అలవాటు వస్తుంది. అలానే టీవీ చూసే చెడ్డ అలవాటు అవ్వకూడదు. సరే మమ్మీ, ఇప్పటినుంచి మేము ఈ అలవాటుని కంటిన్యూ చేయము. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అరే, మీ అమ్మకు థ్యాంక్ యూ చెప్తారా? అమ్మా, మాకు టీచర్ చెప్పారు, ఎవరైనా మనకు సాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం మంచి అలవాటని. ఈ విషయానికి అమ్మ నవ్వుతుంది. మంచి అలవాట్లు మనిషిని సఫలం చేస్తాయి, కానీ చెడ్డ అలవాట్లు మనిషి జీవితం నాశనం అవడానికి తోడవుతాయి. చింకీ యొక్క ఐడియా. చాలా సంవత్సరాల క్రితం చింకీ తన కుటుంబంతో కలిసి ఒక నగరంలో ఉండేది. వాళ్ళు కాకుండా ఇంట్లో పూజ అని ఒక పని మనిషి కూడా ఉండేది. తను ఇంటి పని మొత్తం చేసేది. అమ్మగారు, ఇంట్లో పనంతా అయిపోయిందమ్మా. సరే, ఇక తొందరగా వంట చేసేయి. అమ్మగారు, వంట పని అయిపోయిందండి. సరే,
త్వరగా స్కూల్కి వెళ్ళి చింకీని తీసుకునిరా. అమ్మగారు, చింకీని తీసుకొచ్చానమ్మా. ఇంకా ఇలానే రోజులు బానే గడిచేవి. కాని ఒకరోజు పూజకి ఒంట్లో బాగోదు. అమ్మగారు, నా ఒంట్లో ఇప్పుడు అస్సలు బాలేదమ్మా. ఇప్పుడు నేను పని చెయ్యలేనమ్మా. పర్వాలేదులే పూజ, నువ్వీరోజు సెలవు తీసుకో. సెలవు తీసుకుని పూజ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఇంట్లో పని మొత్తం అమ్మే చేయవలసొచ్చింది. తర్వాత రోజు ఉదయాన్నే అమ్మ పూజ కోసం చూస్తుంది. కాని పూజ మాత్రం రాదు. ఈ రోజు కూడా పూజ రాలేదు. ఇప్పుడింట్లో పని మొత్తం నేనే చెయ్యాలి. రెండో రోజు అమ్మ పూజ కోసం ఎదురు చూస్తుంది. భగవంతుడా, ఈరోజు పూజ వస్తే బావుండు, లేకపోతే ఈరోజు కూడా ఇంట్లో పని మొత్తం నేనే చెయ్యాలి. అప్పుడే జ్యోతి అనే పేరు గల ఇంకొక పని మనిషి వచ్చింది. నువ్వెవరు? అయినా మా ఇంటికెందుకొచ్చావు? నా పేరు జ్యోతి. మా అక్కయ్యకి ఆరోగ్యం అస్సలు బాలేదు. అందుకే అక్క ఆరోగ్యం బాగయ్యే వరకు నన్నిక్కడ పని చేయమని పంపిందమ్మా. అవునా? భగవంతుడా, నువ్వున్నావు. సరే పద, చాలా పని ఉంది, నేను ఎదురు చూస్తున్నా మీకోసం. జ్యోతి పని మొదలుపెట్టింది. పూజలాగానే జ్యోతి కూడా చాలా బాగా పనిచేస్తుంది. వంట ఎలా చేసిందంటే ఆ గుమగుమల వాసన ఇల్లంతా వ్యాపించేసింది. జ్యోతి అక్క, నువ్వు రోజు ఇలాగే కొత్త కొత్త వంటలు తయారు చెయ్యి. అలాగే చింకీ. ఇంకా అప్పుడు జ్యోతి చింకీ కోసం కొత్త కొత్త వంటకాలన్నీ చేసేది. ఒకరోజు చింకీ తన రూంలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ముందు ఎలుక పరిగెడుతూ ఉంటుంది. అమ్మా, నా రూమ్ లో ఎలుక ఉంది. ఏంటి? ఎలుకెక్కడుంది? అది బయటికెళ్ళింది. ఎట్టెళ్ళింది? అది అట్టెళ్ళింది. అమ్మ ఇంకా చింకీ ఎలుక వెనుక పరిగెడతారు. కాని వాళ్లకన్నా ముందే ఎలుక పారిపోతుంది. అమ్మా, జెర్రీ పారిపోయింది. జెర్రీ ఎవరు? అదే ఎలుక. టీవీలో టామ్ అండ్ జెర్రీ వస్తుంది కదా, అందులో ఎలుక పేరు జెర్రీ. సరే, కానీ జెర్రీనిప్పుడెక్కడ తేగలం? తరువాత ఎలుకని పట్టుకోవడానికి అమ్మ ఇంకా చింకీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో జెర్రీ తప్పకుండా ఇరుక్కుంటుంది. ఇందులో జెర్రీ తప్పకుండా ఇరుక్కుంటుంది. తిని జెర్రీ ఖచ్చితంగా చనిపోతుంది. ఇంకా మనం దాన్ని పట్టుకోవచ్చు. ఈ వాసన చూసి జెర్రీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈసారి అమ్మ ఎలుకని పట్టుకోవడానికి పిల్లిని తీసుకుని వస్తుంది. పిల్లి పనే జెర్రీని పట్టుకోవటం. ఇంకా జెర్రీ తప్పించుకోలేదు కదమ్మా. కాని పిల్లికి ఎలుక దొరకనే లేదు. అమ్మ ఓడిపోయి ఇలా అంటుంది, పోనివ్వు, నేను ఓడిపోయాను. కాని చింకీ ఓటమిని ఒప్పుకోదు. ఆ ఎలుకని పట్టుకోవడం గురించి ఆలోచిస్తుంది. నేను ఎలుకని పట్టుకొని తీరుతాను. తరువాతి రోజు చింకీ తన రూంలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది. అప్పుడు తను చూస్తుంది, ఆ ఎలుక చింకీ టేబుల్ మీద ఉన్న గిన్నెలో తాను వదిలేసిన హల్వా తింటూ ఉంటుంది. అది చూసి తనకి అంతా అర్థమవుతుంది. ఇంకా తను పరిగెడుతూ తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నాకిప్పుడు అర్థమైంది జెర్రీని ఎలా పట్టుకోవాలో. చింకీ తన పంజరంలో హల్వాతో నింపిన ఒక గిన్నె పెట్టింది. ఇంకా దానితో ఒక తాడు కట్టి దూరంగా నిలబడుతుంది. కొంత సమయం తర్వాత ఆ ఎలుక హల్వా వాసన చూస్తూ వస్తుంది. ఇంకా అది అందులోకి వెళ్ళగానే చింకీ ఆ తాడు లాగుతుంది. ఆ పంజరం తలుపు మూసుకుపోతుంది. ఆ ఎలుక పంజరంలో బందీ అవుతుంది. హే, నేను జెర్రీని పట్టుకున్నాను. కాని నీకెలా తెలిసింది జెర్రీ హల్వా తినడానికి వస్తుందని? అది ఎలా అంటే, నేను నా గదిలో కూర్చోనుండగా నేను చూశాను, ఆ జెర్రీ జ్యోతి అక్క చేసిన హల్వా తింటూ ఉంది. నేను ఆలోచించాను, నాకు అర్థమైంది. ఎప్పుడైతే మన ఇంటికి జ్యోతి అక్క వచ్చిందో అప్పటి నుంచి ఎలుక మన ఇంటికి రావటం మొదలుపెట్టింది. అంతే, నాకు అర్థమైంది. అందుకే జ్యోతి అక్క చేసిన రుచికరమైన వంటలు తినటానికి మన ఇంటికి వస్తుంది. అరే వా చింకీ, నువ్వు చాలా మంచి ఆలోచన చేశావు. థ్యాంక్ యూ అమ్మా. ఈ విధంగా చింకీ కొత్త పని మనిషి చేసిన రుచికరమైన భోజనం వల్ల వచ్చిన ఎలుకని తన ఐడియాతో పట్టుకుంది. కాబట్టి పిల్లలు, ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి అంటే, ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. అందుకే చింకీలాగా ఓటమిని ఒప్పుకోకుండా ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని వెతకాలి. అర్థమైందా పిల్లలు? క్లాస్ మానిటర్. చాలా కాలం క్రితం ఒక నగరంలో ఒక పెద్ద స్కూల్ ఉండేది. ఆ స్కూల్లోని ఫస్ట్ క్లాస్లో 6 సంవత్సరాల చింకీ కూడా చదివేది. ఒకరోజు చింకీని టీచర్ తన దగ్గరకు పిలిచింది. చింకీ, నా దగ్గరకు రా.
స్టూడెంట్స్, చింకీ క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది. ఆమె స్పోర్ట్స్ ఇంకా మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకని నేను చింకీని క్లాస్కి మానిటర్ని చేస్తున్నాను. కానీ టీచర్, నేను ఇంతకు ముందు ఎప్పుడు క్లాస్ మానిటర్ కాలేదు, అందుకని నేను మానిటర్గా ఉండలేను. ఏం పర్వాలేదు, నేను నీకు నేర్పిస్తాను. అలాగే టీచర్. ఈ విధంగా చింకీ క్లాస్కి మానిటర్ అయింది. ఇప్పుడు ఆమె టీచర్ ముందు ఫస్ట్ బెంచ్లో కూర్చోసాగింది. టీచర్కి క్లాస్లో ఏమైనా పని ఉంటే ఆమె చింకీకే చెప్పేది. ఇలా అంతా బాగా గడుస్తూ వచ్చింది. చింకీ క్లాస్ మానిటర్ అయ్యి ఆనందంగా ఉంది. అలా ఒకరోజు టీచర్ చింకీతో ఇలా అంది. చింకీ, నేను పని మీద ప్రిన్సిపల్ సార్ ఆఫీస్కి వెళ్తున్నా. కాసేపు క్లాస్ చూసుకో. ఎవ్వరూ అల్లరి చేయకుండా చూడు, సరే? అలాగే టీచర్. ఇలా చెప్పి టీచర్ క్లాస్ నుండి వెళ్ళిపోతుంది. కానీ టీచర్ వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ బాగా అల్లరి చేస్తున్నారు. తర్వాత కొంతమంది పిల్లలు గుంపులు గుంపులుగా కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. నీకు తెలుసా, నిన్న నేను యూట్యూబ్లో పుంతున్ కిడ్స్ ఛానల్లో చాలా సరదాగా ఉన్న వీడియోస్ చూశాను. నేను రోజు పుంటూన్ కిడ్స్ కార్టూన్స్ చూస్తాను. ఇలా అల్లరి చేస్తుండడం చూసి చింకీ వారితో ఇలా అంది. అల్లరి చేయొద్దు ప్లీజ్, మీ సీట్లలో మీరు కూర్చోండి. కాని చింకీ మాటలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందరూ అలాగే అల్లరి చేస్తూ ఉన్నారు. టీచర్ క్లాసులోకి వచ్చింది. అసలు ఇక్కడేం జరుగుతోంది? టీచర్ని చూసి స్టూడెంట్స్ అందరూ భయపడ్డారు. త్వరగా వెళ్లి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. చింకీ, క్లాస్ని చూసుకోమని చెప్పే వెళ్ళాను కదా నేను. సారీ టీచర్. ఇలాగే చాలాసార్లు జరిగింది. అలాగే ఒకరోజు మళ్లీ టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమె చింకీతో ఇలా అంది. చింకీ, నేను పని మీద లైబ్రరీకి వెళ్తున్నాను, క్లాస్ చూసుకో. టీచర్, కానీ నా మాట ఎవ్వరు వినటం లేదు. చింకీ, ఎవరైతే అల్లరి చేస్తారో నువ్వు వాళ్ళని అసలు ఏమీ అనకు. వాళ్ల పేర్లు నువ్వు బ్లాక్ బోర్డుపై రాయి. నేనొచ్చిన తర్వాత ఎవరెవరు అల్లరి చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తా. అలాగే టీచర్. చింకీకి ఇలా చెప్పి టీచర్ క్లాస్ నుండి బయటకెళ్ళింది. టీచర్ వెళ్ళగానే స్టూడెంట్స్ ఎప్పటిలాగే అల్లరి చేయసాగారు. కానీ ఈసారి చింకీ ఎవ్వరినీ ఏమీ అనలేదు. ఒక్కొక్కటిగా స్టూడెంట్స్ పేరు బ్లాక్ బోర్డుపై రాసింది. కాసేపటి తర్వాత టీచర్ క్లాసులోకి తిరిగి వచ్చింది. అయితే బ్లాక్ బోర్డుపై కొందరి పేర్లు ఉండడంతో టీచర్ ఇలా అంది. బోర్డు మీద ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి లేచి నుంచోండి. ఈ విధంగా చాలాసార్లు జరిగింది. అందువలన టీచర్ యొక్క పనిష్మెంట్ భయంతో పిల్లలు క్లాసులో అల్లరి చేయడమే మానేశారు. ఇలా చేసినందుకు క్లాసులో ఎవ్వరూ చింకీతో అస్సలు మాట్లాడేవారు కాదు. మేము నీతో అస్సలు మాట్లాడం. నువ్వు మా పేర్లు బోర్డుపై రాసావు. తర్వాత టీచర్ మాకు పనిష్మెంట్ ఇస్తుంది. చింకీ క్లాసులో ఒంటరిగా ఉండసాగింది. క్లాసులో ఎవ్వరూ కూడా తనతో మాట్లాడేవారు కాదు. తనతో ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు. ఒకరోజు చింకీ తన రూంలో బాధగా కూర్చునుంది. అప్పుడే వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చింది. ఏమైంది చింకీ, నువ్వు ఇలా డల్గా ఎందుకు కూర్చున్నావు? చింకీ మమ్మీకి జరిగిందంతా చెప్పి ఇలా అంది. మమ్మీ, నాకు క్లాస్ మానిటర్ అవ్వాలని లేదు. నేను రేపే టీచర్తో చెప్పేస్తా. వేరే ఎవరినైనా మానిటర్ చేయమని చెప్తాను. కాని చింకీ, నువ్వు క్లాస్ మానిటర్ అయినప్పటి నుంచి బాగున్నావు కదా. అవును, కానీ ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడటం లేదు. ఎవరూ నాతో స్నేహం చేయటం లేదు. చింకీ, నువ్వు ఇలా డీలా పడకూడదు. ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించాలి. గుర్తుపెట్టుకో, ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది, సరేనా? చింకీకి మమ్మీ చెప్పిన మాటలు బాగా నచ్చాయి. అప్పుడే ఆమెకి ఒక ఐడియా వచ్చింది. మరుసటి రోజు టీచర్ క్లాస్ నుండి బయటకు వెళ్ళగానే చింకీ స్టూడెంట్స్తో ఇలా అంది. నాకు తెలుసు, నేను మీ పేరు బోర్డుపై రాసినందుకు మీకు టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. అందుకే మీరెవరూ నాతో మాట్లాడటం లేదు. కానీ క్లాస్ మానిటర్గా ఉండటం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు గట్టిగా అల్లరి చేయకుండా మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటే నేను బ్లాక్ బోర్డుపై ఎవరి పేరు రాయను. మీకు ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ చింకీ మాటలు నచ్చాయి. చింకీ ఐడియా బాగుంది. అలా అయితే మనం అందరం మాట్లాడుకోవచ్చు. ఇంకా మనకి పనిష్మెంట్ కూడా ఉండదు.
మనమంతా ఎప్పట్లాగే ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఈ విధంగా చింకీ ఐడియాతో చింకీ క్లాస్ మానిటర్ గాను ఉండగలిగింది. అలాగే చింకీ ముందులాగా అందరితోనూ ఫ్రెండ్షిప్ కూడా చేయగలుగుతుంది. చింకీ యొక్క ఐడియా. చాలా సంవత్సరాల క్రితం చింకీ తన కుటుంబంతో కలిసి ఒక నగరంలో ఉండేది. వాళ్ళు కాకుండా ఇంట్లో పూజ అని ఒక పని మనిషి కూడా ఉండేది. తను ఇంటి పని మొత్తం చేసేది. అమ్మగారు, ఇంట్లో పనంతా అయిపోయిందమ్మా. సరే, ఇక తొందరగా వంట చేసేయి. అమ్మగారు, వంట పని అయిపోయిందండి. సరే, త్వరగా స్కూల్కి వెళ్ళి చింకీని తీసుకునిరా. అమ్మగారు, చింకీని తీసుకొచ్చానమ్మా. ఇంకా ఇలానే రోజులు బానే గడిచేవి. కాని ఒకరోజు పూజకి ఒంట్లో బాగోదు. అమ్మగారు, నా ఒంట్లో ఇప్పుడు అస్సలు బాలేదమ్మా. ఇప్పుడు నేను పని చెయ్యలేనమ్మా. పర్వాలేదులే పూజ, నువ్వీరోజు సెలవు తీసుకో. సెలవు తీసుకుని పూజ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఇంట్లో పని మొత్తం అమ్మే చేయవలసొచ్చింది. తర్వాత రోజు ఉదయాన్నే అమ్మ పూజ కోసం చూస్తుంది. కాని పూజ మాత్రం రాదు. ఈ రోజు కూడా పూజ రాలేదు. ఇప్పుడింట్లో పని మొత్తం నేనే చెయ్యాలి. రెండో రోజు అమ్మ పూజ కోసం ఎదురు చూస్తుంది. భగవంతుడా, ఈరోజు పూజ వస్తే బావుండు, లేకపోతే ఈరోజు కూడా ఇంట్లో పని మొత్తం నేనే చెయ్యాలి. అప్పుడే జ్యోతి అనే పేరు గల ఇంకొక పని మనిషి వచ్చింది. నువ్వెవరు? అయినా మా ఇంటికెందుకొచ్చావు? నా పేరు జ్యోతి. మా అక్కయ్యకి ఆరోగ్యం అస్సలు బాలేదు. అందుకే అక్క ఆరోగ్యం బాగయ్యే వరకు నన్నిక్కడ పని చేయమని పంపిందమ్మా. అవునా? భగవంతుడా, నువ్వున్నావు. సరే పద, చాలా పని ఉంది, నేను ఎదురు చూస్తున్నా మీకోసం. జ్యోతి పని మొదలుపెట్టింది. పూజలాగానే జ్యోతి కూడా చాలా బాగా పనిచేస్తుంది. వంట ఎలా చేసిందంటే ఆ గుమగుమల వాసన ఇల్లంతా వ్యాపించేసింది. జ్యోతి అక్క, నువ్వు రోజు ఇలాగే కొత్త కొత్త వంటలు తయారు చెయ్యి. అలాగే చింకీ. ఇంకా అప్పుడు జ్యోతి చింకీ కోసం కొత్త కొత్త వంటకాలన్నీ చేసేది. ఒకరోజు చింకీ తన రూంలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన ముందు ఎలుక పరిగెడుతూ ఉంటుంది. అమ్మా, నా రూమ్ లో ఎలుక ఉంది. ఏంటి? ఎలుకెక్కడుంది? అది బయటికెళ్ళింది. ఎట్టెళ్ళింది? అది అట్టెళ్ళింది. అమ్మ ఇంకా చింకీ ఎలుక వెనుక పరిగెడతారు. కాని వాళ్లకన్నా ముందే ఎలుక పారిపోతుంది. అమ్మా, జెర్రీ పారిపోయింది. జెర్రీ ఎవరు? అదే ఎలుక. టీవీలో టామ్ అండ్ జెర్రీ వస్తుంది కదా, అందులో ఎలుక పేరు జెర్రీ. సరే, కానీ జెర్రీనిప్పుడెక్కడ తేగలం? తరువాత ఎలుకని పట్టుకోవడానికి అమ్మ ఇంకా చింకీ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇందులో జెర్రీ తప్పకుండా ఇరుక్కుంటుంది. ఇందులో జెర్రీ తప్పకుండా ఇరుక్కుంటుంది. తిని జెర్రీ ఖచ్చితంగా చనిపోతుంది. ఇంకా మనం దాన్ని పట్టుకోవచ్చు. ఈ వాసన చూసి జెర్రీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈసారి అమ్మ ఎలుకని పట్టుకోవడానికి పిల్లిని తీసుకుని వస్తుంది. పిల్లి పనే జెర్రీని పట్టుకోవటం. ఇంకా జెర్రీ తప్పించుకోలేదు కదమ్మా. కాని పిల్లికి ఎలుక దొరకనే లేదు. అమ్మ ఓడిపోయి ఇలా అంటుంది, పోనివ్వు, నేను ఓడిపోయాను. కాని చింకీ ఓటమిని ఒప్పుకోదు. ఆ ఎలుకని పట్టుకోవడం గురించి ఆలోచిస్తుంది. నేను ఎలుకని పట్టుకొని తీరుతాను. తరువాతి రోజు చింకీ తన రూంలో కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది. అప్పుడు తను చూస్తుంది, ఆ ఎలుక చింకీ టేబుల్ మీద ఉన్న గిన్నెలో తాను వదిలేసిన హల్వా తింటూ ఉంటుంది. అది చూసి తనకి అంతా అర్థమవుతుంది. ఇంకా తను పరిగెడుతూ తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నాకిప్పుడు అర్థమైంది జెర్రీని ఎలా పట్టుకోవాలో. చింకీ తన పంజరంలో హల్వాతో నింపిన ఒక గిన్నె పెట్టింది. ఇంకా దానితో ఒక తాడు కట్టి దూరంగా నిలబడుతుంది. కొంత సమయం తర్వాత ఆ ఎలుక హల్వా వాసన చూస్తూ వస్తుంది. ఇంకా అది అందులోకి వెళ్ళగానే చింకీ ఆ తాడు లాగుతుంది. ఆ పంజరం తలుపు మూసుకుపోతుంది. ఆ ఎలుక పంజరంలో బందీ అవుతుంది. హే, నేను జెర్రీని పట్టుకున్నాను. కానీ నీకెలా తెలిసింది జెర్రీ హల్వా తినడానికి వస్తుందని? అది ఎలా అంటే, నేను నా గదిలో కూర్చోనుండగా నేను చూశాను, ఆ జెర్రీ జ్యోతి అక్క చేసిన హల్వా తింటూ ఉంది. నేను ఆలోచించాను, నాకు అర్థమైంది. ఎప్పుడైతే మన ఇంటికి జ్యోతి అక్క వచ్చిందో అప్పటి నుంచి ఎలుక మన ఇంటికి రావటం మొదలుపెట్టింది. అంతే, నాకు అర్థమైంది. అందుకే జ్యోతి అక్క చేసిన రుచికరమైన వంటలు తినడానికి మన ఇంటికి వస్తుంది. అరే వా చింకీ, నువ్వు చాలా మంచి ఆలోచన చేశావు. థ్యాంక్ యూ అమ్మా. ఈ విధంగా చింకీ కొత్త పని మనిషి చేసిన రుచికరమైన భోజనం వల్ల
వచ్చిన ఎలుకని తన ఐడియాతో పట్టుకుంది. కాబట్టి పిల్లలు, ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి అంటే ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. అందుకే చింకీలాగా ఓటమిని ఒప్పుకోకుండా ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ వెతకాలి. అర్థమైందా పిల్లలు? మాటల యొక్క విలువ. చాలా కాలం క్రితం ఒక పట్టణంలో ఒక కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, ఇంకా 7 సంవత్సరాల వయసు గల అదితి, 8 సంవత్సరాల వయసు గల ఆదిత్య నివసిస్తున్నారు. వాళ్ళు కావడానికైతే అన్న చెల్లెలే అయినా ఒకరికి ఒకరు సంబంధం లేకుండా వేరువేరుగా ఉండేవారు. ఆదిత్య చాలా తక్కువగా మాట్లాడేవాడు. కాని అదితి విపరీతంగా ఒక్కోసారి ఏం మాట్లాడే అవసరం లేకున్నా మాట్లాడుతూనే ఉండేది. అమ్మా, ఈరోజు టీచర్ పిల్లలందర్నీ లేపి ఒక్కొక్కరుగా ప్రశ్నలు అడుగుతుంది. నా వంతు వచ్చేసరికి టీచర్ ప్రశ్న పూర్తి కాకముందే జవాబు ఇచ్చేశాను. కానీ టీచర్ 10 మార్కులకి కేవలం 5 మార్కులే ఎందుకు ఇచ్చిందో అర్థం కావటం లేదు. అదితి వాళ్ళ అమ్మ తనకు ఎప్పుడు తక్కువగా మాట్లాడమని చెప్తూ ఉండేదే. అదితి, మనం తక్కువగా మరియు వినసంపైన మాటలు మాత్రమే మాట్లాడాలి. మనం అతిగా మాట్లాడితే మిగతా వారు మన మాటల్ని పట్టించుకోవడమే మానేస్తారు. కాని ఆమె ఎల్లప్పుడూ ఇలా అనేది. కానీ నేను అందరితోనే చాలా తక్కువ మాట్లాడతాను. కానీ ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందో నాకు నిజంగానే తెలీదమ్మా. ఒకరోజు ఆ పిల్లల యొక్క పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడానికి వచ్చింది. మరియు తనతో పాటు పిల్లలిద్దరి కోసం బొమ్మలు, చాక్లెట్లు తెచ్చింది. ఆదిత్య, తీసుకో, నీకోసం నేను రోబోట్ తెచ్చాను. ఇంకా అదితి, నీకోసం నేను టెడ్డీ బేర్ తీసుకొచ్చాను. ఆదిత్య రోబోట్ తీసుకుని చాలా సంతోషించాడు. థ్యాంక్ యూ అత్తయ్య. కానీ ఆదితి ఎప్పటిలాగే ఇంకా మాట్లాడడం ప్రారంభించింది. నువ్వు ఇలాంటి బొమ్మని ఎందుకు తెచ్చావు? నాకు ఇలాంటి బొమ్మ ముందు నుండే ఉంది. నువ్వు తీసుకురాక ముందే నన్ను అడిగి ఉంటే నేను చెప్పేదాన్ని నాకు ఎలాంటి బొమ్మ కావాలో. సరేలే అదితి, ఈసారి నిన్ను అడిగే తెస్తానులే. అడగటమే కాదు, నన్ను మీతో పాటు బజార్కి తీసుకువెళ్ళండి. ఏ బొమ్మ కావాలో నేనే ఎంచుకుంటాను. దాన్ని మీరు నాకు కొనిపెట్టండి. సరే. సరేనా? అయితే పదండి వెళ్దాం. ఇప్పుడేనా? ఇప్పుడు నేను చాలా అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు మీరు అలసిపోయి ఉన్నారా? సరే, అయితే చెప్పండి, మీరు నన్ను ఎప్పుడు బయటికి తీసుకెళ్తారో? ఏంటి? పెద్దమ్మని ఇబ్బంది పెట్టకు, నువ్వు రా అక్క. నేనేమీ ఇబ్బంది పెట్టలేదమ్మా, పెద్దమ్మ గురించి మాట్లాడుతున్నాను అంతే. మరుసటి రోజు అదితి వాళ్ళ అమ్మ, పెద్దమ్మ మాట్లాడుకుంటూ ఉన్నారు. మనం ఈసారి నైనిటాల్కి వెళ్దాం. అప్పుడే అదితి అక్కడికి వచ్చి ఎప్పటిలాగే మాట్లాడడం మొదలుపెట్టింది. నైనిటాల్ మనము పోయిన సంవత్సరం వెళ్ళాము. అంతకన్నా ముందు సంవత్సరం డెహ్రాడూన్కి కూడా వెళ్ళాం. మీరు డెహ్రాడూన్ వెళ్ళారా? మీరు డెహ్రాడూన్కి వెళ్ళారా? మేము అక్కడికి చాలాసార్లు వెళ్ళాము. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఎండాకాలం అక్కడ బాగా ఉంటుంది. మీకు కూడా ఆ ఊరు తప్పకుండా నచ్చుతుంది. పద అక్క, మన వంటింట్లోకి వెళ్దాం. దాని తర్వాత మీరు నైనిటాల్ కూడా వెళ్ళండి. అక్కడ చాలా బాగుంటుంది. ఆ రోజు రాత్రి అదితి వాళ్ళ నాన్న కూడా ఆ అక్కతో మాట్లాడుతున్నాడు. అక్క, మీరు రావడం మంచిదైంది. నాకు ఈ మధ్య అస్సలు సెలవు దొరకడం లేదు, అందుకే రావడం లేదు. అవును, నువ్వు పనిలో పడితే అసలు టైం తెలీదు, అందుకే నేనే వచ్చాను. అప్పుడే అదితి అక్కడికి వచ్చి ఇలా అంది. నాన్న, నేను మీతో కొంచెం మాట్లాడాలి. లేదు అదితి, నేనిప్పుడు అక్కతో మాట్లాడుతున్నాను కదా. అవునా? సరేలేండి, మీరు మాట్లాడుకోండి. ఇలా అని అదితి అక్కడే కూర్చొని వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఆ మాటలు ఎప్పుడు పూర్తవుతాయో అని ఎదురు చూస్తూ ఉంది. నాన్న మరియు పెద్దమ్మ మాట్లాడసాగారు. పిల్లల కోసం నువ్వేదో గిఫ్ట్స్ తెచ్చావంట కదా, మరి నా కోసం ఏం తేలేదక్క? నేను నీకోసం కూడా గిఫ్ట్ తెచ్చాను, తీసుకో గిఫ్ట్. అరే, ఈ షర్ట్ చాలా బాగుంది. ఆ గిఫ్ట్ని చూసి అదితి మాట్లాడకుండా ఉండలేకపోయింది. మధ్యన వచ్చి మాట్లాడేసింది. వావ్ నాన్నా, మీ గిఫ్ట్ నిజంగానే చాలా బాగుంది. పెద్దమ్మ, మీరు నాన్నకి చాలా మంచి గిఫ్ట్ తెచ్చారు. అయితే మీకు మంచి గిఫ్ట్ కొనటం తెలుసు అని నాకు అర్థమైంది. మీ పెద్దమ్మ చాలా మంచిగా గిఫ్ట్ సెలెక్షన్ చేస్తుంది తెలుసా? కానీ అదేంటో కానీ నాకు చాలా చిన్న బొమ్మ తీసుకొచ్చింది. నాన్నగారు, మీకు ఇది తెలుసా? పెద్దమ్మ నా కోసం ఒక బొమ్మ తెచ్చింది. అలాంటి బొమ్మ నా దగ్గర ముందే ఉంది. నేను పెద్దమ్మతో నాకు వేరే గిఫ్ట్ తెచ్చిమన్నాను.
అమ్మ నాతో ఇంకొకసారి గిఫ్ట్ తెచ్చేటప్పుడు నేను అడిగే తెస్తాను అనింది. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోయాయి. బాగా వాగడం అలవాటైన అదితి అది ఇది అనే తేడా లేకుండా మాట్లాడుతూనే ఉండేది. మీరిప్పుడు భోజనం చేస్తున్నారేంటి? ముందే తినేశాను తెలుసా? మీరు ఇప్పుడే ఇంత తొందరగా పడుకుంటారా? నేను లేటుగా పడుకొని చాలా తొందరగా లేస్తాను. పాపం ఆమెకు అదితి మాటలకి చాలా కోపమైతే వచ్చింది. కాని ఆమె అదితిని ఏమీ అనలేదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ల పెద్దమ్మ ఊరికి వెళ్లే సమయం వచ్చింది. అయితే ఆమె పిల్లలను ఇలా అడిగింది. చెప్పండి, ఈసారి వచ్చేటప్పుడు నేను మీకోసం ఏం తీసుకురావాలి? పెద్దమ్మా మీరు రాండి. వచ్చాక మనందరం కలిసి మార్కెట్కి వెళ్ళి చాలా బొమ్మలు తెచ్చుకుందాం. పెద్దమ్మ, మీరు మా కోసం మిఠాయిలు తీసుకుని రండి. సరే ఆదిత్య, నేను నీకోసం మిఠాయి తీసుకుని వస్తాను. ఇలా అని పెద్దమ్మ వెళ్ళిపోయింది. కాని అదితికి పెద్దమ్మపై చాలా కోపం వచ్చింది. అదితి చాలా బాధతో అమ్మతో ఇలా అంది. పెద్దమ్మ నా మాటలు అస్సలు పట్టించుకోలేదు, కానీ అన్నయ్యకు వెంటనే జవాబు ఇచ్చింది. అమ్మ అదితిని సముదాయిస్తూ ఇలా అంది. అదితి, అందుకనే నేను నిన్ను తక్కువగా మాట్లాడమని చెప్పేదాన్ని. తక్కువ మరియు మంచి మాటలు మాట్లాడడం వల్ల మన మాటలకి విలువ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే అతిగా మాట్లాడతామో అప్పుడు మన మాటలకి ఎవ్వరూ విలువ ఇవ్వరు. అదితికి ఇప్పుడు అమ్మ చెప్పింది అర్థమైంది. నువ్వు చెప్పేది నిజమే అమ్మా. ఇప్పటి నుంచి నేను అతిగా ఎప్పుడూ మాట్లాడను. ఆ రోజు నుండి అతిగా మాట్లాడే అదితి అలవాటు క్రమంగా తగ్గిపోయింది. ఆమె చాలా తక్కువగా మాట్లాడసాగింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా తక్కువ మరియు వినయంగా మాట్లాడాలి. అప్పుడే మన మాటలకి వాల్యూ ఉంటుంది. బేబీ మేకప్. చాలా కాలం క్రితం ఒక ఊర్లో ఒక చిన్న కుటుంబం ఉంటుంది. కుటుంబంలో బేబీ పేరుగల 7 సంవత్సరాల అమ్మాయి తన తల్లిదండ్రులతో ఉంటుంది. బేబీ వాళ్ళ అమ్మ చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఆమె చాలా మంచి మేకప్ చేసుకునేది. బేబీకు వాళ్ళ అమ్మ మేకప్ చాలా నచ్చేది. అమ్మని చూసి తాను ఎప్పుడూ ఆలోచించేది ఏంటంటే, నేను కూడా మేకప్ లో ఎంత అందంగా కనిపిస్తానో. ఒకసారి తను వాళ్ళ అమ్మతో అంటుంది, అమ్మ నేను కూడా నీలాగా మేకప్ చేసుకోవాలనుకుంటున్నాను. అది విని అమ్మ కోప్పడుతుంది. ఇక తిడుతూ అంటుంది, బేబీ మేకప్ పెద్దవారిది, అందుకే నువ్వు ఎప్పుడైనా సరే మేకప్ ని ముట్టుకోకూడదు. అమ్మ అలా తిట్టేసరికి బేబీ సరే అంటుంది. కానీ తన ధ్యానమంతా మేకప్ పైనే ఉంటుంది. ఒకరోజు స్కూల్లో క్లాస్ టీచర్ పిల్లలందరితో అంటుంది, రేపు స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంది. పిల్లలందరూ తమ పేరెంట్స్ ని తీసుకురావాలి. రేపు నేను మీ పేరెంట్స్ కు మీ రిపోర్ట్స్ ఇచ్చేస్తాను. అది విని బేబీ చాలా సంతోషిస్తుంది. రేపు నేను మా అమ్మతో స్కూల్కి వస్తాను. తను సంతోషంగా ఇంటికెళ్ళింది. ఇక తను టీచర్ చెప్పిన విషయం అమ్మకు చెప్తుంది. అమ్మ, టీచర్ అన్నది రేపు స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నదని. అందుకే రేపు మీరు నాతో పాటు స్కూల్కి రావాలి. టీచర్ రిపోర్ట్ ఇస్తారంట. రేపు నేను నీ వెంట స్కూల్కి తప్పకుండా వస్తాను అనుకుంటున్నాను. రేపు టీచర్ నీపైన ఎలాంటి కంప్లైంట్ ఇవ్వదు అని. లేదమ్మా, టీచర్ మీకు ఎలాంటి కంప్లైంట్ ఇయ్యదు. మరుసటి రోజు బేబీ ఉదయమే లేచి తొందరగా రెడీ అయ్యి అమ్మ గదిలోకి వెళ్తుంది. మమ్మీ మీరు రెడీ అయ్యారా? నేను ఇప్పుడే రెడీ అవుతాను. అలా చెప్పి అమ్మ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మేకప్ వేసుకుంటుంది. ఇక ఎప్పటిలాగే బేబీ సంతోషంగా అమ్మ మేకప్ చేసుకుంటుంటే చూస్తూ ఉంది. మేకప్ పూర్తయ్యాక అమ్మ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. ఇక వాళ్ళిద్దరూ స్కూల్కు బయలుదేరారు. స్కూల్కి చేరుకొని అమ్మ ఇంకా బేబీ కొన్ని అడుగులు స్కూల్ లోపలికి వెళ్లారు. ఇక అప్పుడే అందరు పిల్లలు బేబీ వాళ్ళ అమ్మని టీచర్ అనుకుని గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ టీచర్. అనుకుంటా పిల్లలందరూ మా అమ్మని టీచర్ అనుకుంటున్నారేమో. ఎందుకనుకోరు, మా అమ్మ అంత అందంగా కనిపిస్తుంది మరి. వాళ్ళిద్దరూ కొన్ని అడుగులు ముందుకు వేశారు. అయితే మరొక తల్లి తన కొడుకుతో పాటు ఆమె దగ్గరికి వచ్చింది. టీచర్, నేను బంటి వాళ్ళ అమ్మని. నేను వీడి మీద కంప్లైంట్ ఇవ్వాలి.
బేబీ వాళ్ళమ్మ ఆమెని ఆపుతూ అంటుంది, కాదు, నేను టీచర్ని కాదు. నేను కూడా మీలాగే నా కూతురి రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను. అవునా, మీరెంత అందంగా మేకప్ వేసుకున్నారు, మీరు టీచర్ అయి ఉండొచ్చని. అలా అని బంటి వాళ్ళ అమ్మ బంటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బేబీకు అలా విని చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత బేబీ అమ్మని తీసుకుని తిన్నగా తన టీచర్ దగ్గరికి వెళ్ళింది. టీచర్కి కూడా అమ్మ మేకప్ చాలా బాగా నచ్చుతుంది. ఆమె కూడా తన మేకప్ కొరకు మాట్లాడుతుంది. ఈ మేకప్లో చాలా అందంగా కనిపిస్తున్నారు, థ్యాంక్ యూ. ఇక బేబీ రిపోర్టు కొరకు అడగడం మర్చిపోతుంది. అప్పుడే బేబీ వారికి గుర్తు చేస్తుంది, టీచర్, మీరు మా అమ్మకి రిపోర్ట్స్ ఇవ్వటం మర్చిపోయారు. రండి, నేను మీకు బేబీ స్టడీ రిపోర్ట్ ఇస్తాను. ఆ తర్వాత టీచర్ అమ్మకు బేబీ రిపోర్ట్ ఇస్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఇంటికొచ్చేస్తారు. స్కూల్లో తన తల్లి మేకప్ కొరకు అంతలా పొగడ్డం విని ఇక చూసిన తర్వాత బేబీ ఉండలేకపోతుంది. ఇప్పుడు నేను ఏదొక్కటి చేసి మా అమ్మలాగా మేకప్ వేసుకోవలసిందే. అలా అని బేబీ ఆలోచిస్తుంది. అప్పుడే తనకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా! అమ్మకి తెలియకుండా నేను ఇప్పుడు మేకప్ వేసుకుంటాను. ఇంకా నా మేకప్ చూపించి అమ్మని సర్ప్రైజ్ చేస్తాను. అలా ఆలోచించి తను తొందరగా తన గదిలో నుంచి బయటకు వచ్చింది. తను చూసింది అమ్మ కిచెన్లో పని చేస్తుంది అని. తను మెట్లపై నుంచి పైకి అమ్మ గదిలోకి వెళ్ళింది. అమ్మ మేకప్ బాక్స్ డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో ఉంచింది. తను డ్రా తెరుస్తుంది. ఇంకా అందులో నుంచి మేకప్ బాక్స్ తీసుకుంటుంది. ఈరోజు నేను అమ్మలాగా మేకప్ చేసుకుంటాను. ఇక తను మేకప్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఒక్కొక్కటి చేసి తను లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఫౌండేషన్ అన్ని తన ముఖానికి పెట్టుకుంది. ఆ తర్వాత తన చూపు మేకప్ బాక్స్లో ఉన్న కాటుక పైన పడింది. ఈ కాటుక అయితే అమ్మకు ఫేవరెట్. దీన్ని అమ్మ రోజు కళ్ళకి పెట్టుకుంటుంది. నేను కూడా దీన్ని తప్పకుండా పెట్టుకుంటాను. కానీ బేబీ ఎలాగైతే కాటుక పెట్టుకోబోతుందో కాటుక రెప్పలకు బదులు తన కళ్ళలోకి తగులుతుంది. దాంతో తన కళ్ళు మండుతున్నాయి. నా కళ్ళు కాటుక కళ్ళలోకి వెళ్ళిపోయింది. తను పరిగెత్తుకుని బాత్రూంలోకి వెళ్ళింది. తను కళ్ళల్లో నీళ్లు చల్లుకుంది. దాంతో కాటుక ఇంకా మిగతా మేకప్ కూడా తన ముఖం పైన స్ప్రెడ్ అయింది. ఇంకా తన 2 కంట్లోకి పోయింది. కళ్ళు మండుతున్న కారణంగా తను గట్టిగా ఏడుస్తోంది. మమ్మీ, నా కళ్ళు కాటుక నా కళ్ళలోకి పోయింది. తన ఏడుపు విని అమ్మ తన దగ్గరికి వస్తుంది. బేబీ ముఖంపై ఉన్న మేకప్ చూసి అమ్మ ఆశ్చర్యంగా అంటుంది, నీ ముఖానికి ఏమైంది? అమ్మ, నేను కూడా నీలాగా మేకప్ వేసుకోవాలనుకున్నాను. నేను నీకు మేకప్ కు దూరంగా ఉండమని చెప్పాను కదా. సారీ అమ్మా, నేను నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను అంతే. తను బాధపడ్డం చూసి అమ్మ ముందు తన ముఖం ఇంకా కళ్ళు శుభ్రంగా తుడిచింది. ఇక తనకు అర్థం చేయిస్తూ చెప్తుంది, బేబీ, మేకప్ పెద్దవారి వస్తువు. చిన్నపిల్లల స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. ఇంకా మేకప్లో చాలా కెమికల్స్ ఉంటాయి. దాంతో చిన్నపిల్లల స్కిన్ పాడవుతుంది. అందుకే నేను నీకు మేకప్కు దూరంగా ఉండమని చెప్పేదాన్ని. అయినా మేకప్ వేసుకోవడానికి చాలా ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ లేకుండా మేకప్ వేసుకుంటే ఇలాగే జరుగుతుంది. మొత్తానికి బేబీకి అర్థమైపోతుంది అమ్మ తనకు మేకప్కు దూరంగా ఉండమని ఎందుకు చెప్తుందో అని. తాను అమ్మతో అంటుంది, అలాగే అమ్మా, నేను పెద్దయ్యాక మేకప్ వేసుకోవడం నేర్చుకున్నాక అప్పుడు మేకప్ వేసుకుంటాను. అలా బేబీ మేకప్ కొరకు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. అయితే పిల్లలు, ఈ కథతో మనకు తెలుస్తుంది చిన్నపిల్లల స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది అని. అందుకే వాళ్ళు మేకప్ చేసుకోకూడదు. ఇంకా పెద్దగా అయ్యాక కూడా మేకప్ చేసుకునే ముందు మేకప్ వేసుకోవడం నేర్చుకోవాలి. ఈ కథ గట్టు ఇంకా తన చెల్లి చింకీకి సంబంధించింది. ఒకరోజు గట్టు ఇంకా చింకీ వాళ్ళ ఇంటి గార్డెన్ దగ్గర ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఒక కుక్క అరిచే చప్పుడు వినిపిస్తుంది. ముందు వాళ్ళు దాని మీద అంతా ధ్యాస పెట్టలేదు. కానీ కుక్క అరవడం ఆపకపోయేసరికి
చింకీ బయటకు వెళ్లి చూస్తుంది అసలు అది ఎందుకు అరుస్తుంది అని. ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఇది ఇలా వినేటట్లుగా లేదు. దీని పని నేను చెప్తాను. ఆగు గట్టు. ఏది ఏమైనా ఒక మూగజీవిని కొట్టడం తప్పు, అర్థమైందా? పద, దీనిని లోపలికి తీసుకెళ్దాం. అలా చింకీ ప్రేమగా దానిని ఇంటి గది లోపలికి తీసుకుని వెళ్తుంది. దానికి కట్టు కడుతుంది, నీళ్లు తాగిస్తుంది, ఇంకా చాలా ప్రేమ చేస్తుంది. ఇప్పుడు నువ్వు తొందరగా కోలుకుంటావు. ఇప్పటి నుండి నువ్వు మాతోనే ఉంటావు. అరే, మేము ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలి? మోతి. మోతి ఎలా ఉంది? ఈ రోజు నుండి మేము నిన్ను మోతి అని పిలుస్తాము. బాగుందా? ఇది మనతో పాటు ఉండటానికి వీల్లేదు. ఛీ, ఇది ఇంత చండాలంగా ఉంది. గట్టు. గట్టుకు ఈ విషయం అస్సలు నచ్చలేదు. ఎవరైనా ఒక గలీజ్ జంతువుని ఇంతలా ఎలా ప్రేమిస్తారు అని. ఇదే గట్టు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏది ఏమైనా కాని నేను ఈ కుక్కని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాకే ఊపిరి పీల్చుకుంటా. చింకీ మోతీని ప్రేమించడం చూసి గట్టు చాలా ఈర్ష్యపడతాడు. కాని తుంటరి గట్టు ఆగేవాడు కాదు. మోతీ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని గట్టు చాలా ఘోరంగా దాన్ని హింసించేవాడు. ఇప్పుడే నీ పని చెప్తాను, ఆగు. నేను గట్టు మోతీని సతాయించాలి అనుకుంటాడు. ప్రతిసారి చింకు వచ్చి దానిని కాపాడేది. పద మోతి, సాయంత్రమైంది. ఇప్పుడు నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో. మోతీని బయటకు పంపించడానికి గట్టు ఒక ఉపాయం వేస్తాడు. ఇవాళ నేను నిన్ను ఎలాంటి ప్రదేశంలో వదులుతాను అంటే నువ్వు అక్కడి నుంచి ఇక్కడ తిరిగి రాలేవు కూడా. చూడు. మోతి. గట్టు, నువ్వెక్కడైనా మోతిని చూసావా? తెలియదు, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో. లేదు లేదు, నేనైతే పడుకున్నాను. చింకీ చాలా ఘోరంగా ఏడుస్తుంది. గట్టు చింకీని చూసి బాధపడతాడు, కాని చాలా సంతోషిస్తాడు మోతీ వెళ్ళిపోయినందుకు. ఏడవకు చింకీ, మోతీ తనంతట తానే ఎక్కడికో వెళ్ళి ఉంటుంది. అది నా బెస్ట్ ఫ్రెండ్. ఆ రోజు రాత్రి ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశిస్తాడు. కబోడండి ఎవరైనా. అరే, ఈ అరుపులెక్కడివి? బయట ఎవరైనా అరుస్తున్నారేమో అనిపిస్తుంది. గట్టు, గట్టు, లే. ఇప్పుడే నేను మోతీ అరుపులు విన్నాను. పడుకో, మోతీ తిరిగి రాదు. పద వెళ్ళి చూద్దాం. లెగు, వెళ్దాం. కాపాడండి, నన్ను ఈ కుక్క నుంచి ఎవరైనా కాపాడండి. అతన్ని వదిలిపెట్టు మోతీ. అతను ఎవరికి హాని కలిగించలేదు కదా. కానీ ఎవరు నువ్వు? అప్పుడే గట్టు అక్కడ కింద పడి ఉన్న ఒక సైకిల్ని చూస్తాడు. నేను చెప్తాను, ఇతను ఒక దొంగ. అతను నా సైకిల్ దొంగిలించడానికి వచ్చాడు. ఏంటి, నేను నిజమే చెప్తున్నా కదా? నువ్వు దొంగవే కదా? వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేకపోతే మోతీని నీపై దాడి చేయమంటాను. వెళ్ళు. నన్ను క్షమించు చింకీ. నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు? ఎందుకంటే నాకు మోతీ ఇక్కడికి తిరిగి రావటం అస్సలు నచ్చలేదు. అందుకే నేను దీనిని దూరంగా అడవిలో వదిలిపెట్టి వచ్చేశాను. కానీ ఇది తిరిగి ఎలా వచ్చింది? అదే వీటి ప్రత్యేకత. ఇవి ఎవరితో అయితే స్నేహం చేస్తాయో వాటి చేతులు ఎప్పటికీ వదలవు. నువ్వు దీని అడవిలో వదిలినా అది మనల్ని ఎత్తుక్కుంటూ ఇక్కడికే వస్తుంది. దొంగ మన ఇంటికి రావటానికి ప్రయత్నిస్తే ఇది గుణపాఠం చెప్పింది. నిజం చెప్పావు చింకీ. మనమందరం కూడా ఈ జంతువుల దగ్గర నుంచి ఈ విషయం నేర్చుకోవాలి. ఇలా గట్టు తన తప్పు తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి గట్టు ఇంకా మోతీ మంచి స్నేహితులు అవుతారు. గట్టు అయితే నేర్చుకున్నాడు. ఇంకా ఇప్పుడు మీ వంతు. సరదా వల్ల జరిగిన నష్టం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఊరిలో 8 సంవత్సరాల గౌరవ్ అనే బాబు, ఇక 7 సంవత్సరాల రుచి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. వాళ్ళు ఇద్దరూ రోజంతా ఆడుకుంటూ తమాషా చేస్తూ ఉండేవారు. కానీ వాళ్ళు ఇద్దరూ ఆడుకుంటున్న సమయంలో వాళ్ళు ఈ విషయం పట్టించుకునేవారు కాదు. వాళ్ళు తుంటరితనం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా లేదా అని. పిల్లలు, నేను మీ నాన్ని కలవడానికి వచ్చాను. మీ ఇల్లు ఎక్కడ ఉంది? అంకుల్, మా ఇల్లు అదే. అవునా? ఇక వాళ్ళు ఎప్పుడూ తింగరి పనులు చేస్తూ ఉండేవారు.
ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న తయారయ్యి ఎక్కడికో బయలుదేరారు. వెళ్ళడానికి ముందు వాళ్ళ పిల్లలతో ఇలా అన్నారు. పిల్లలు, మేము మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ హోంవర్క్ పూర్తి చేయండి. గుర్తుంది కదా, వచ్చే వారం నుండి మీకు పరీక్షలు మొదలవుతాయని. మీరేమీ కంగారు పడకండమ్మా, మేము జాగ్రత్తగానే ఉంటాము. స్కూల్ హోంవర్క్ కూడా చేస్తాము. ఇంకా మీ తింగరి పనులతోని ఏమీ నష్టం చేయకండి. సరే నాన్న. సరే, ఇక మేము వెళ్ళొస్తాము. ఇలా చెప్పి అమ్మా నాన్న వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇద్దరు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేస్తారు. హోంవర్క్ అయిపోయాక గౌరవ్ ఇలా అంటాడు. పద, మనం కొద్దిసేపు ఆడుకుందాము. అలా చెప్పి గౌరవ్ అతని అల్మారా నుండి బాల్ తీస్తాడు. ఇంకా వాళ్ళు ఇద్దరు బాల్తో ఆడుకుంటూ ఉంటారు. హఠాత్తుగా గౌరవ్ బాల్ని జోరుగా విసిరాడు. రుచి పట్టుకోలేకపోతుంది. ఇంకా బాల్ కిటికీ నుండి బయటకు వెళ్ళిపోతుంది. రుచి, నువ్వు బాల్ ఎందుకు పట్టుకోలేదు? అన్నయ్య, నేను బాల్ని పట్టుకోవడానికి ప్రయత్నించాను, అయినా కానీ మీరు బాల్ని జోరుగా విసిరారు. సరే, ఇప్పుడు మరి మనం ఎలా ఆడుకోవాలి? వాళ్ళు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడే గౌరవ్కి ఒక ఐడియా వస్తుంది. ఐడియా అని పరిగెత్తుకుంటూ తన స్కూల్ బుక్ నుండి ఒక బ్లాంక్ పేజీ చింపి దానితో ఒక బాల్ చేసుకుని రుచి మీద విసిరాడు. ఇంకా ఇప్పుడు మనం ఇలానే ఆడుకుందాం. సరే, అయితే నేను కూడా అలాగే ఆడతాను. ఇలా చెప్పి రుచి నోట్బుక్ దగ్గరికి వెళ్తుంది. ఆహా, నోట్బుక్ నుండి ఒక ఖాళీ పేజీని చింపి దాంతో బాల్ చేసి గౌరవ్ మీదకి విసురుతుంది. అవునా? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. అలా చూస్తూ చూస్తూ వాళ్ళు ఇద్దరు వాళ్ళ నోట్బుక్ నుండి పేజీలు అన్నీ చింపుతూ ఒకరి మీద ఒకరు విసురుకుంటూ ఉంటారు. ఇది తీసుకో. నువ్వు కూడా తీసుకో. అప్పుడు గౌరవ్ తన బుక్ నుండి 4 పేజీలు చింపి ఇంకా దాంతో ఒక పెద్ద బాల్ చేసి రుచి మీదకు విసురుతాడు. ఇది తీసుకో, చాలా పెద్ద బాల్. రుచి 5 పేజీలు చింపి దాంతో ఒక పెద్ద బాల్ చేసి గౌరవ్ మీదకు విసురుతుంది. నువ్వు కూడా తీసుకో, నీకంటే పెద్ద బాల్. అలా చేస్తూ చేస్తూ వారికి కనీసం ధ్యాస కూడా లేదు. ఇంకా వాళ్ళు వారి లెసన్స్ యొక్క పేజీలు కూడా చింపి ఒకరి మీద ఒకరు విసురుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నా వంతు. ఇప్పుడు నా వంతు. అలా చేస్తూ చేస్తూ వాళ్ళు వారి పూర్తి పుస్తకం చింపేస్తారు. ఇంకా పుస్తకంలో పేజీలు అయిపోయేసరికి గౌరవ్ యొక్క ధ్యాస గది వైపు మళ్ళుతుంది. గది నిండా ఉన్న కాగితాల బాల్స్ చూసి ఇలా అంటాడు. రుచి, ఒకవేళ అమ్మాయి ఇదంతా చూసిందంటే చాలా తిడుతుంది. అవునన్నయ్య, నువ్వు సరిగానే చెప్పావు. పద, ఇదంతా శుభ్రం చేద్దాం. వాళ్ళిద్దరూ కలిసి తొందరగా అన్ని కాగితాలు తీసి డస్ట్బిన్లో వేసేస్తారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు సరదాగా చేసిన ఈ తప్పుని మర్చిపోతారు. ఒక వారం తర్వాత వాళ్ళ స్కూల్ పరీక్షలు దగ్గర పడుతుండగా అమ్మ వాళ్ళ ఇద్దరితో ఇలా అంటుంది. గౌరవ్, రుచి, తొందరగా మీ స్కూల్ బ్యాగ్ తీసుకుని నా దగ్గరకు రండి. ఇవాళ నేను మిమ్మల్ని చదివిస్తాను. రేపటి నుండి మీకు పరీక్షలు మొదలవుతాయి కాబట్టి ఇవాల్టి నుండి నేను రోజు మిమ్మల్ని చదివిస్తాను. గౌరవ్, ముందు నువ్వు నీ నోట్బుక్ నాకివ్వు. గౌరవ్ తన నోట్బుక్ తేదీ తన తల్లికి ఇస్తాడు. తన తల్లి చాలా ప్రేమగా పుస్తకం తెరుస్తుంది. కానీ పుస్తకం తెరవడంతోనే తాను చూస్తుంది అందులో ఒక్క పేజీ కూడా ఉండదు. తను కోపంగా గౌరవ్తో ఇలా అంటుంది. గౌరవ్, అన్ని పేజీలు ఎక్కడికి వెళ్ళాయి? ఇందులో ఒక్క పేజీ కూడా లేదు. నాకేమీ తెలీదమ్మా. రుచి, నువ్వు నీ పుస్తకం చూపించు. రుచి తన నోట్బుక్ తీసి తన తల్లికి ఇస్తుంది. అందులో కూడా ఒక్క పేజీ ఉండదు. పూర్తి ఖాళీ పుస్తకం ఉంటుంది. నీ పుస్తకంలో కూడా ఏమీ లేదు. నాకు నిజం చెప్పండి, మీ ఇద్దరి పుస్తకాలకు ఏమైంది? గౌరవ్ ఇంకా రుచికి ఏమీ అర్థం కాదు. వాళ్ళ పుస్తకంలో పేజీలు ఎక్కడికి పోయాయో అని గౌరవ్కి గుర్తొస్తుంది. ఆ రోజు వాళ్ళు ఆ పుస్తకంలో పేజీలతో బాల్ ఆడిన విషయం అతను భయపడుతూ తల్లితో ఇలా అంటాడు. అమ్మా, ఈ రోజు మేము బాల్తో ఆడుకుంటుండగా మా బాల్ కిటికీ నుంచి బయటకు పడిపోయింది. ఇంకా మేము మా నోట్బుక్స్ లో నుంచి పేజీలు చింపి దానితో బాల్ చేసి ఆడుకున్నాం. ఇంకా దానివల్ల మా నోట్బుక్స్ లోని
పేజీలన్నీ చినిగిపోయాయి. ఏంటి నువ్వు అన్ని లెసన్స్ ఉన్న పేజీలు చింపేశావా? అమ్మ కోపాన్ని చూసి రుచి ఇంకా గౌరవ్ ఏడవడం మొదలుపెట్టారు. అమ్మా, మేము ఏదో సరదాగా చేశాము. మాకసలు ఆలోచనే రాలేదు. ఇలా ఆడుకుంటూ ఉండగా అందులోని మా లెసన్స్ అన్నీ చినిగిపోయాయి. వాళ్ళు ఇద్దరు ఏడవడం చూసి అమ్మకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా తను పిల్లలతో ప్రేమగా ఇలా అంటుంది. పిల్లలు, సరదాగా ఆడుకోవడం మంచి విషయమే, కానీ సరదాగా ఆడుకుంటున్నప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఏంటంటే మనం సరదాలో పడి ఇలాంటి పని చెయ్యకూడదు. దీనివల్ల మనకి నష్టం కలుగుతుందో మీరు ఇద్దరు ఈ విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. అమ్మ ప్రేమగా చెప్పేసరికి రుచి ఇంకా గౌరవ్ సరదా యొక్క అసలు రూపం ఏంటో తెలుసుకున్నారు. ఐఎమ్ వెరీ సారీ మమ్మీ. ఇక ముందు నుంచి ఈ విషయాన్ని మేము చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు మేము ఎలా చదువుకుంటాము? అమ్మా, మా లెసన్స్ లో ఒక్కటి కూడా మిగలలేదు. దాని గురించి బాధపడకండి, నేను మీకు వేరే పుస్తకం నుండి చదివిస్తాను. ఇలా గౌరవ్ ఇంకా రుచికి సరదా యొక్క అసలు అర్థమవుతుంది. ఇంకా వారు అప్పటి నుండి ఆలోచించకుండా ఏ పని చేయలేదు. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.